హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. క్లైమేట్ కొంచెం బాగున్నట్టుంది ఈరోజు బయట, అందుకని చాలా తక్కువ మంది వచ్చినట్టున్నారు. ఇంట్లో బాగా కంఫర్ట్గా ఉందని. ఓకే, ప్రైజ్ ద లార్డ్. ఓకే, అదే ఒక్కొక్కసారి మనకి దేవుడు మంచి చేసినా కూడా సమస్యే. ఓకే, నేను జోక్ అంటున్నానులేండి. రైట్, ఈరోజు ఒక 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 పవర్ గురించి మాట్లాడుకుందాం. ఒక పవర్. లాస్ట్ టైం ఏం మాట్లాడుకుని గుర్తుందామండి? దీని గురించి మాట్లాడుకున్నాం కదా. బాగలేదు, విసిరేయగలమా? సరే, హల్లెలూయా. నేను యాక్చువల్గా ఐ సెన్స్డ్ ఇట్. నాకు మనసులో అనిపిస్తూ ఉండింది, దట్ పర్టికులర్ మెసేజ్ టచ్డ్ మెనీ పీపుల్ ఇంక్లూడింగ్ మీ. నన్ను కూడా, నాతో కూడా చాలామందిని మరి ఆ వర్తమానం టచ్ చేసిందని నేను నమ్ముతున్నాను. ప్రైజ్ గాడ్. అయితే ఈరోజు దీని నుంచి యాక్చువల్లీ నేను ఒక చిన్న వీడియో చేద్దాం అనుకున్నాను. నేను టైం సరిపోలేదు నాకు. ఏమంటే దీంట్లో ఏమైనా కనిపిస్తుందా? ఏ కలర్లో ఉంది? బ్లాక్ ఉంది. సో దీన్ని చూసి ఏమైనా ఫీలింగ్స్ నాలో వస్తాయా? రావు కదా. ఇట్టు కానీ ఇట్టు కానీ ఏమి రావు. ఓకే, ఒక్కసారి దాంట్లో ఏమైనా రన్ అవుతున్నప్పుడు, ఒక వీడియోనో ఒక ఏదో ఒకటి జరుగుతున్నప్పుడు ఏమవుద్దండి, నాకు ఏదో ఒకటి వస్తుంది కదా ఫీలింగ్స్. అంటే నేను యాక్టివేట్ కావాలి అంటే ఇది రన్ అవ్వాలి, అంతేనా? ఓకే, ఇది యాక్చువల్గా ఎలా నడుస్తుందండి? ఇది ఎలా నడుస్తుంది? దీంట్లో బ్యాటరీ. ఎవరు అన్నారు బ్యాటరీని? బ్యాటరీలో ఏముంది? శక్తి, పవర్. అందరు చెప్పండి, పవర్. సో దీంట్లో పవర్ ఉన్నందువల్ల ఇది వెలుగుతుంది. ఈ స్క్రీన్ వచ్చినప్పుడు దాంట్లో చూపించే అనేకమైనటువంటి దీన్ని బట్టి మనలో యాక్టివ్నెస్ వస్తుంది. పోయినసారి మీరు గమనించారో లేదో, ఒక చిన్న బాబు, ఒక సైకియాట్రిస్ట్ బాబుని పెట్టుకొని అందరూ చెప్తున్నాడు, చూడండి వాడి పరిస్థితి వాడికి అసలు ఎక్కడ లేదు ధ్యాస. దాన్ని బట్టి ఆ గేమ్ చూస్తున్నాడు, దాంట్లో ఏంటో ఆ గేమ్ని బట్టి ఇదైపోతున్నాడు అనమాట. ఓకే, సో అంటే చూసే ఎంత ఉత్తేజం తెచ్చిందో వాళ్ళు కదా. ఏమండి, ఈరోజు అటువంటి ఉత్తేజాన్ని ఆత్మీయంగా మనలో తీసుకొచ్చే శక్తి గురించి మాట్లాడుకోబోతున్నాం. హల్లెలూయా. బ్యాటరీ పవర్ కాదు, ఎలక్ట్రిక్ పవర్ కాదు, ఇంకొక పవర్ కాదు. మనము ఏ విధంగా మరి ఆ చిన్నపిల్లోడు లేదా మనం ఏదన్నా ఒక పవర్ ఏదన్నా చూస్తున్నప్పుడు మనం ఏ విధంగా ఉత్తేజం వస్తుందో, మన ఫేస్లో ఎటువంటి ఎన్లైట్మెంట్ వస్తుందో, అటువంటి ఆత్మీయమైనటువంటి మేలుకొలుపు, అవేకెనింగ్ తీసుకొచ్చే ఒక శక్తి గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ప్రైజ్ ద లార్డ్. ఎంతమందికి కావాలి ఈ శక్తి? హల్లెలూయా. అయితే ఒక క్వశ్చన్, ఆ శక్తిని ఏమంటారు? సూపర్ పవర్, సూపర్ పవర్, సూపర్ పవర్, ఏమన్నానండి? అంటే ఆత్మీయంగా దానికి ఈరోజు ఒక పేరుని పెట్టి గౌరవంగా దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే అభిషేకము. హల్లెలూయా. పక్కన చెప్పండి, ఈరోజు మెసేజ్ అభిషేకం గురించి. అభిషేకం. ఓకే, సో ఈ అభిషేకము అనేది ఏంటయ్యా అంటే, స్వాభావికంగా మనలో లేని శక్తిని పుట్టించేది ఈ అభిషేకం. స్వాభావికంగా మనలో ఉండదు. మనకు అటువంటి జ్ఞానము ఉండదు, అటువంటి ఏమంటారు దాన్ని, అటువంటి ఎబిలిటీస్ మనలో ఉండవు, అటువంటి నైపుణ్యత మనలో ఉండదు. అయినప్పటికీ ఈ అభిషేకం ఏం చేస్తుందంటే మనల్ని ఎక్కడికో
తీసుకెళ్తుంది. మనం ఊహించని పనులు మన చేత చేయిస్తుంది. అది అభిషేకం. యాక్చువల్గా అభిషేకం అనేది తెలుగులో ఒక చిన్న అంటే దాని గురించి డెఫినేషన్ ఉంది. ఏంటంటే అభిషేకం అనేది ప్రధానంగా ఒక వ్యక్తిని లేదా వస్తువును దేవుని ప్రయోజనాల కోసము ప్రత్యేకించడానికి లేక పరిశుద్ధాత్మ యొక్క శక్తివంతమైన సన్నిధి కోసం వారిపై ఆచారబద్ధంగా లేక ప్రతీకాత్మకంగా నూనెను పోయడం లేదా రుద్దడాన్ని సూచిస్తుంది. చాలా పెద్ద నిర్వచనం, మళ్ళీ చదువుతాను, మరి కంఠస్థం చేసి చివరిలో వెళ్ళేటప్పుడు పరీక్ష ఉంటుంది, రాసి ప్రైజ్ తెచ్చుకోవాలి. బైబిల్లో అభిషేకం గురించి మాట్లాడుకుని ఇంకా వేరే అభిషేకం కాదు, బైబిల్లో జనరల్గా వర్ణించబడినటువంటి అభిషేకం. ఏంటి అభిషేకము అంటే ప్రధానంగా ఒక వ్యక్తిని లేదా వస్తువును దేవుని ప్రయోజనాల కోసం ప్రత్యేకించడానికి లేదా పరిశుద్ధాత్మ యొక్క శక్తివంతమైన సన్నిధి కోసం వారిపై ఆచారబద్ధంగా లేదా ప్రతీకాత్మకంగా నూనెని పోయడం లేదా రుద్దడాన్ని అభిషేకము అని అనేవాళ్ళు బైబిల్లో. ఓకే, అంటే దేవుని కోసంగా ప్రత్యేకించబడము. ఓకే, చాలా నేను ఈ పాస్టర్స్ మీటింగ్స్కి ఇప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ ఏ సంఘంలో అయితే పాస్టర్స్ మీటింగ్ జరుగుతుంటుందో ఆ సంఘ సేవకుడు అందరిని రిక్వెస్ట్ చేస్తారు, సేవకులందరినీ, మీరందరూ కలిసి సహోదరులారా మా సంఘంలో కొంతమంది ప్రత్యేకించబడ్డారు, సమర్పించుకున్నారు సేవ కోసం, వాళ్ళందరి గురించి మీరు అభిషేకం చేసి ప్రార్థించండి అంటారు. అందరూ ఒక 10 మంది వరకు వచ్చి డయాస్ ముందు మోకరిల్లుతారు. అప్పుడు అర్థం కాల, అనాయింటింగ్ కదా. ఇంగ్లీష్లో డెఫినేషన్ అంటే ఇంగ్లీష్ డెఫినేషన్ నేను రాసుకోలేదు అంకుల్ యాక్చువల్గా. అంటే ఇట్ ఈస్ సపరేటింగ్ ఇన్ స్పెషలైజింగ్ అండ్ కాన్సన్ట్రేటింగ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ అనాయింటింగ్. అభిషేకాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? అనాయింటింగ్ అని కూడా అంటారు. ఓకే, సో ఎక్కడున్నా నేను? అభిషేకించు. సో వాళ్ళందరూ ఇక్కడ కూడుకున్నప్పుడు సేవకులందరూ వచ్చేసి వాళ్ళందరి మీద తల మీద చేతులు పెట్టి ఆ దేవుణ్ణి అభిషేకించమని ప్రార్థన చేస్తారు. నూనె కూడా ఇస్తారు. ఆ నూనెను కూడా వాళ్ళని అభిషేకించి, అంటే నేను అభిషేకం గురించి మీకు అర్థం కావడానికి మనం బాగా అర్థం చేసుకొని చెప్తున్నాను విషయం. ఓకే, అలా పెట్టి వాళ్ళని అభిషేకించి ప్రార్థన చేస్తారు. దాన్ని అభిషేకం అని అంటారు. ఎందుకంటే వాళ్ళు దేవుని కోసంగా వేరు చేయబడి పరిశుద్ధపరచబడినారు. హల్లెలూయా. ఓకే, సో ఇందులో మనము ఎస్పెషలీ మనం గుర్తుపెట్టుకోవాలండి, ఈ అభిషేకము నథింగ్ బట్ బీయింగ్ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్. ఈ అభిషేకం అనేది ఏంటంటే దేవుని శక్తి చేత మనము నింపబడమే అభిషేకం. ఇంకేమీ లేదు, సింపుల్ అండర్స్టాండింగ్ ఇది. ఒక ఆయిల్ కొంతమందిని చూస్తుంటాను నేను, అంటే నేను వాళ్ళని తప్పు పట్టట్లేదండి, ఎమోషనల్గా ఫీల్ అవుతాం మనం. జస్ట్ నూనె అలా పోయిగానే తల మీద ఓ అని ఎమోషనల్గా ఫీల్ అయిపోతుంటారు. ప్రార్థన చేయరు, ఏం చేయరు, జస్ట్ ఆయిల్ అట పోయిగానే. దట్ ఈస్ నాట్ అభిషేకం. అది కాదు యాక్చువల్గా అభిషేకం అంటే. నూనె పోయిగానే అభిషేకించబడరు ఎవరు, గుర్తుపెట్టుకున్నాం. పరిశుద్ధాత్మ ముడితేనే అభిషేకం, కొబ్బరి నూనె ముడితే కాదు. ఇది ఒక సూచన అంతే, దాన్ని రిఫ్లెక్ట్ చేయడమే, దాన్ని చూపించడమే ఒక సూచనలాగా, అంతేగాని దట్ ఈస్ నాట్ రియల్ అభిషేకం. అది నిజమైన అభిషేకము కాదు. అభిషేకం అంటే దేవుని ఆత్మ ముట్టడం అభిషేకం. హల్లెలూయా. ఓకే, సో మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టుగానే పరిశుద్ధాత్మ ముడితేనే కానీ ఎవ్వరు ఆయిల్ తీసుకొని ముట్టినా అది అభిషేకము కాదు. భౌతికంగా డబ్బాలు ఆయిల్ నీ మీద గుమ్మరించవచ్చు, అభిషేకం కాదు. పోయి 1 గంట స్నానం చేయాలా, అంతకన్నా ఏముండదు.
కానీ దేవుడు అభిషేకించినప్పుడు పొంగి పొర్లినప్పుడు ఆత్మలో, దాట్ ఈస్ పవర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఓకే, సో ఒక వ్యక్తి ఎవరైనా ఆయిల్ తీసుకొచ్చి ఒక వ్యక్తి మీద పెట్టి, మన జ్ఞానశ్రీ మీద కొంచెం ఆయిల్ పూసి, జ్ఞానశ్రీ యూ విల్ బికమ్ ఏ క్వీన్ ఆఫ్ యూనివర్స్, ఈ సృష్టికి నువ్వు రాణి కాబోతున్నావు, ఏమ్మా అమలు ఉందా అని అన్నారు, అయిపోద్దా? గాడ్ షుడ్ మేక్ హర్. మరి దావీదును కూడా మన సమూయేలు గారు వచ్చి అభిషేకించారు, వెంటనే అయిపోయాడు ఆయన. ఎవరు చేశారు ఆయన్ని అభిషేకించమని? ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. సో ఇట్ షుడ్ బి ఒరిజినేటెడ్ ఫ్రమ్ గాడ్, దేవుడి నుంచి రావాలి అది అభిషేకం అనేది. సో ఇటువంటి అభిషేకం గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. ఓకే, సో మనందరికీ ఒక విషయం బాగా గుర్తుండిపోవాలి ఈరోజు. ఈ అభిషేకము ఎవరికి అవసరం అంటే, ఎవరినైతే దేవుడు ప్రత్యేకపరచుకొని ఎవరికైతే తన పనులు చేయమని చెప్పాడో వాళ్ళకి దేవుడి శక్తి అవసరము. ఆమెన్ చెప్దాం అందరం, ఆమెన్. ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోతున్నా నేను వెనక్కి. ఓకే, మా మిలిటరీ ట్రైనింగ్లో మాకు ఎక్కువ పనులు, పెరేడు, పీటీలు అవన్నీ మాకు నేర్పించక ముందే మాకు నేర్పించింది ఎందుకు తెలుసా? గడ్డి కొట్టడం, శ్రమదానం అంటారు కదా, తెలుసు కదా, శ్రమదానం. స్టార్టింగ్లో మాకు యూనిఫామ్ కూడా ఇవ్వాలి. అప్పటికి మా నిక్కర్లు మమ్మల్ని వేసుకోమన్నారు, మేము తెచ్చుకున్న నిక్కర్లు, ఇంటి దగ్గర నిక్కర్లు మాకు లెటర్లో పంపించారు, నిక్కర్లు తీసుకురావాలని. నిక్కర్లు వేసుకున్నాం, మేము ఊహించుకున్నాం ఏంటి, నిక్కర్లు వేసుకుని టెన్నిస్ ప్లేయర్ లాగా షూలు వేసుకొని అటపోతాడని చెప్పేసి నిక్కర్లు వేసుకోమన్నారు. టీషర్ట్లు వద్దని చెప్పారు, కొత్త కట్ బనీన్లు వేసుకున్నాము. ఎండలో తీసుకెళ్లారు, కత్తులు ఇచ్చారు, కొట్టమన్నారు. అందరం ఒకరొకరు చూసుకున్న ముఖాలు, ఇదేందిరా ఎయిర్ ఫోర్స్, ఇదేంటి గ్రౌండ్ ఫోర్స్ అయిపోయాం మనం, గ్రాస్ ఫోర్స్ అయిపోయాము, గడ్డి కొట్టుకుంటున్నాం ఏంది అని. ఓకే, సో ఎక్కడున్నానబ్బా, వాళ్ళు ఏమి ఇచ్చారండి మా చేతులకి? ఇది పాయింట్, కత్తులు ఇచ్చారు. వాళ్ళ పని ఏంటి? వాళ్ళు మాకు చెప్పే పని ఏంటి? గడ్డి కొట్టాలి. గడ్డి కొట్టడానికి మాకేం కావాలి? కత్తులు కావాలి. ఆ కత్తులు ఇచ్చారా లేదా? వాళ్ళు ఇచ్చారు. దేవుడి పని కూడా చేయించుకోవడానికి ఆయన పనిముట్లు మనకిస్తాడు. హల్లెలూయా, దట్ ఈజ్ వాట్ అనాయింటింగ్ ఈస్. అదే అభిషేకపు శక్తి. సో దేవుడు మనందరికీ ఒక పని పెట్టాడు, ఒక పని కోసం పిలిచాడు. ఎంతమంది నమ్ముతున్నాం? ప్రైజ్ ది లార్డ్. కొంతమంది అనుకుంటారు, నేనేమి వాక్యం చెప్పట్లేదు కదా, నాకేం పని, నేను సంఘంలో అక్కడ ముందుకు కూడా పోను, నాకేం పని, నాకేం అభిషేకం అవసరము అనుకుంటున్నారు కదా. ఇప్పుడు చెప్దాం, దేవుడి పనులు ఏంటేంటో చూసుకుందాం. చూడండి, ప్రైజ్ ది లార్డ్. ఒక్కటి, మనందరము ఎవరైతే దేవుడు నన్ను పిలిచాడు అనుకున్న వాళ్ళు చేతులెద్దాం. ప్రైజ్ గాడ్. మనందరిని దేవుడు పిలిచాడండి, పని కోసం పిలిచాడు. ఓకే, సో ఇప్పుడు ఒక క్లారిటీ మన మైండ్లో రావాలి. ఆయన పని అనగానే సేవ కాదు, చాలా పనులు ఉన్నాయి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవుని పిలుపు అంటే నథింగ్ బట్ కాలింగ్ ఫర్ హిస్ ప్లాన్. ఆయన పని, ఆయన ప్రణాళిక కోసము, ఆయన ప్లాన్ కోసం మనల్ని పిలవడమే పిలుపు. ఆయన ప్లానే ఆయన పిలుపు. సో పక్కన చెప్పండి, నీ జీవితంలో కూడా దేవుని ప్లాన్ ఉంది. ఇక్కడ ఎవ్వరు ప్లాన్ లేని వాళ్ళు ఎవరు లేరు, పని లేని వాళ్ళు ఎవరు లేరు, అందరూ దేవుని పని చేసేవాళ్ళే. హల్లెలూయా. సో ఈ పని ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, నాకు పనే లేదు అనకూడదు ఇక్కడ, నాకు దేవుడి పని చెప్పలేదు అనకూడదు. అందరికీ పని ఇవ్వబడింది ఇక్కడ, నేర్చుకుంటాం ఏం పని అని చెప్పేసి.
ఈ పని మన సొంత శక్తి సామర్థ్యాలతో చేయలేము. ఎందుకని? ఎవరి పని ఇది? గడ్డి కొట్టాలంటే గడ్డి కొట్టే స్పెషల్ కత్తులు మాకు ఇచ్చారు. తల్వార్ అంటారు వాటిని, తల్వార్. అదేవిధంగా దేవుడు మనకిచ్చినటువంటి పని చేయించడానికి ఆయన పనిముట్టు మనకి ఇచ్చాడు. అది ఏంటండి? అభిషేకం. అభిషేకం, ఆయన పవర్, అనాయింటింగ్. ఓకే, కనుక ఇక్కడ మనం ఉన్నాం కదా, మరియు వాటి యందు మనం నడుచుకునవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడము ఆయన పిలుపా లేదా? మంచి పనులు చేయడం ఆయన పిలుపా లేదా? ఉంది కదా, నేను చెప్పట్ల, వాక్యంలో ఉంది. సత్క్రియలు చేయడం కోసంగా మనం సృష్టించబడ్డామంట, మనం పిలువబడ్డాం. ఎందుకు? సత్క్రియలు చేయడానికి. ఆయన పనేనా సత్క్రియలు చేయడము? పనేనా? ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనకి ఏం అవసరము? అభిషేకము అవసరము. ఒక బ్యాడ్ కాన్సెప్ట్ ఉంటుందండి, ఒక తప్పుడు అభిప్రాయం ఉంటుంది చాలామంది విశ్వాసులకి. ఏంటో తెలుసా? అభిషేకము ఎవరికి అవసరం అంటే సేవ చేయువారికే, దేవుని సేయ సువార్త పరిచర్య చేయువారికే. ఈరోజు దాన్ని తీసేద్దాం మైండ్లో నుంచి. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి దేవుని అభిషేకం అవసరం. ప్రైజ్ ది లార్డ్. ఏమనుకుంటున్నారేమో మీరు, ప్రతి ఒక్కరికి దేవుడి అభిషేకము అవసరము, దేవుని శక్తి అవసరం. ప్రైజ్ గాడ్. సో మనకి ఈరోజు ఏమేమి పనులు ఇచ్చాడు దేవుడు? అమ్మయ్యా, బోధించే పని అయితే నాకు ఇవ్వలే. అమ్మయ్యా, కీబోర్డ్ చేసే పని అయితే నాకు ఇలే. అమ్మయో, సౌండ్ సిస్టమ్ మెయింటైన్ చేసే పని కూడా నాకు ఇవ్వలేదు. అమ్మయో, నా కంప్యూటర్ ఆపరేట్ చేస్తే నాకు అసలు ఆయన ఆ స్టేజ్ దగ్గరికి పోయే పని ఇవ్వలేదు. హల్లేలు అనుకోకండి, చెప్తాను ఇప్పుడు ఏం పనులు ఇచ్చాడు దేవుడు. ఏమండి ఏమండి నేను ఒక విషయం చెప్తాను. ఎంతమంది ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నారు? ఏంటి అడుస్తున్నారు? వ్యాపారం తప్పని చెప్పట్లే నేను. అందరూ ఉద్యోగాలు చేసుకుంటారా? వ్యాపారం చేసుకుంటాం కదా మరి. సో ఎంతమంది ఉద్యోగాలు చేసుకుంటున్నాం? ఇంకా ఎంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు ఇక్కడ? ఎంతమంది మదర్స్ ఉన్నారు? ఉన్నారా? ఎంతమంది ఫాదర్స్ ఉన్నారు? ఉన్నారు. ఇంకా ఎంతమంది ఇంటి యజమానులు ఉన్నారు? ఎవరు చేతులు ఎత్తట్లేదండి? అమ్మో అమ్మో అమ్మో. ఎంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉన్నారు? నువ్వు ఒక్కడివేనా? నన్ను కూడా చేర్చుకోరా. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? ఏమండి, ఇప్పుడు నేను చెప్పినన్ని రోల్సే, దేవుడు మనకు అప్పచెప్పినటువంటి పనులే. వీటన్నిటికీ మనకి దేవుని శక్తి కావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కేవలం దేవుని సేవకు కాదు మనకు కావాల్సిన అభిషేకం. దేవుడు ఈ భూమి మీద నీకు నాకు చెయ్యమని ప్రతి సత్క్రియ చేయడానికి దేవుని శక్తి మనకి అవసరం. ప్రైజ్ ది లార్డ్. అంటే సింపుల్, ఊరికే అభిషేకం చెప్పుకుంటే అర్థం కాదు. దేవుని శక్తి, నాకు దేవుని శక్తి కావాలి, దేవుని శక్తి కావాలి, ఈ పని చేయడానికి నాకు దేవుని శక్తి కావాలి. ప్రైజ్ ది లార్డ్. నేను ఎన్నోసార్లు టేస్ట్ చేశానండి. జాబులు చేసేటప్పుడు, చిన్న చిన్న పనులకు కూడా దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు చక్కగా చేస్తాడు. ఒకసారి నేను రోజు ప్రార్థన చేసుకునేవాడిని. మేము రోజుకి 70 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళం డ్యూటీకి వెళ్ళడానికి. మేము ఉన్న చోటు నుంచి డ్యూటీకి వెళ్ళేసి రావడానికి రోజు ప్రార్థన చేసుకునేవాళ్ళము. నేను ప్రార్థన చేసుకునేవాడిని, దేవా నా యాత్రలో తోడుండండి, క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలి ప్రభా, క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలి ప్రభా అని. భయంకరం చలి రోజులు అవి. ఒకసారి ఏమైందంటే, మేము ఎక్కిన ఆ ట్రక్కు, మిలిటరీ ట్రక్కు పంచర్ అయిపోయింది. దానికి పంచర్ వేయాలంటే మామూలు పంచర్లు దుకాణాల్లో వేయలేరు, రష్యా బండ్లు అవి. దానికి స్పెషల్ వెహికల్ రావాలా, చేసి పంచర్ వేసి తీసుకుపోవాలా. పక్కన నిలిపేశారు. అయితే నాకు చలి పుట్టేస్తుంది. మనమంతా సౌత్ ఇండియన్స్ కదా, మద్రాసీలు కదా మనమంతా, మనం తట్టుకోలేదు. బాడీ చలికి వణికిపోతుంది, పొద్దుగుకిపోతుంది.
నాకైతే నేను ప్రార్థన చేస్తాను, దేవా నేను ప్రార్థించాను కదా ప్రభా, తొందరగా వెళ్ళిపోవాలి ఆయన రూమ్కి, భయంకరం చలిగా ఉంది, మేము స్వెటర్లు కూడా పెద్దగా తెచ్చుకోవాలి ఆ రోజు అనుకుంటామన్నమాట. మా వెనక బయలుదేరినటువంటి మా సీనియర్స్ బండి వచ్చింది, ట్రక్, వాళ్ళని ఆపలేదు, వాళ్ళు ఆపకుండా వెళ్ళిపోయారు. మేమందరం కోపం వచ్చింది మాకు, ఏంటి వాళ్ళు కనీసం నిలపకుండా, మనవాళ్లే కదా వాళ్ళందరూ అని వెళ్ళిపోయాం. అయితే ఆ తర్వాత ఏదో ఒక ట్రక్ లోకల్ రిపేర్ చేసేది వచ్చింది, మా బండిని రిపేర్ చేశారు, పంచరించి వేసేశారు, బయలుదేరింది. మేము పోయేటప్పటికి ఆ బండి రిపేర్, మా ముందెళ్ళిన బండి రిపేర్కి వచ్చేసింది. మేము ఆగాం. మా సీనియర్ మ్యాన్ దాంట్లో ఎవరైతే ఉన్నారో ఆయన ఆపాడు బండి. మనం ఎందుకు అట్టు ఉండాలా అని చెప్పి ఆగి, ఏం సార్ ఏమన్నా కావాలి సార్, అది సార్ ఇది సార్ అంటే, అయ్యా మీరున్నా లాభం లేదు అని వెళ్ళాడు. దాంట్లో ఎవరైతే సీనియర్ ఆఫీసర్ కూర్చున్నాడో ఆయన నా దగ్గరికి వచ్చి, మధుబాబు నువ్వు అనుకుంటున్నావు కదా, నువ్వేమనుకుంటున్నావు మాకు తెలుసు అన్నాడు. చూడండి, మేము కనీసం 30 మంది ఉన్నాం ట్రక్కులో, నా దగ్గరికి వచ్చి అప్పుడెప్పుడే నేను విశ్వాసంలోకి వస్తున్నాను, అప్పుడెప్పుడే ఇంకా బాప్తిజం కూడా తీసుకోలేదు. ఆయన తెలుసు, ఎందుకంటే ఆయన పక్కన రూమ్కి వెళ్ళేవాళ్ళం మేము ప్రార్థనకి. ఆయన అడిగేవాడు, నువ్వు హిందువు కదా, నువ్వు అటు చేస్తుంది అసలు చేస్తున్నావు అని చెప్పేసి. ఆయనకి బాగా తెలుసు నా గురించి. నా దగ్గర కూర్చొని అంటున్నాడు, మధుబాబు నువ్వేం ఆలోచిస్తున్నావు అది తెలుసు, సార్ వాళ్ళు బండి ఆపలేదు కదా, అందుకనే మీ దేవుడు మా బండి ఆపేశాడు అన్నాడు ఆయన. నేను సిగ్గుపడి, సార్ అట్లేమో అనుకోలేదు సార్, మేము క్షేమంగా వెళ్ళాలనుకున్నామండి. పో ఎక్కి వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి అన్నాడు. హల్లెలూయా. ఏమండి, ప్రతి విషయంలో దేవుని శక్తిని ఆశ్రయించవచ్చు మనం. ప్రతి విషయంలో గాడ్స్ పవర్. సో ప్రతి లైఫ్లో, ప్రతి ప్రొఫెషన్లో, ప్రతి ఛానల్లో మనకి ఆయన శక్తి మనకి అవసరం. హల్లెలూయా. నువ్వు ఒక మంచి బిజినెస్ మ్యాన్గా ఉండాలన్నా ఆయన శక్తి నీకు అవసరం. నువ్వు ఒక మంచి పొలిటీషియన్ అంటే బ్యాడ్ అంటారు అందరూ, పొలిటీషియన్ మంచిదండి, పొలిటీషియన్సే పాలించేది మనల్ని. ఒక మంచి క్రీస్తు ఆత్మ కలిగినటువంటి నాయకుడిగా కావాలన్నా నీకు ఆయన అభిషేకము అవసరం. అలాగే నువ్వు ఒక మంచి తల్లిగా కావాలన్నా, నువ్వు మంచి తండ్రిగా ఉండాలన్నా ఏమవసరమో ఆయన శక్తి అవసరం. ఒక మంచి బ్రదర్గా, మంచి సిస్టర్గా, మా మహిమ అప్పుడప్పుడు సాక్ష్యం చెప్తుంటుంది వాళ్ళ అన్నయ్య గురించి. మా అన్నయ్య నాకు ఫ్రెండ్ లాంటి వాడు, నన్ను అట్టు గైడ్ చేస్తాడు, ఇటు గైడ్ చేస్తాడని. మొన్న మేమిద్దరం అనుకున్నాం, ఓయమ్మో వీళ్ళిద్దరి గురించి బాగా ప్రార్థన చేయాలి మనం, దేవుని ఆత్మ వాళ్ళని నడిపించాలి అని. అన్నయ్య ఆత్మ కాదు, దేవుని ఆత్మ నడిపించాలి. ఎందుకంటే ఎక్కువగా ఆధారపడుతుంది కనుక. ఏమండి, నువ్వు అన్నయ్యగా, అక్కగా, ఒక సోదరిగా, సోదరుడిగా నీ బాధ్యతలు నెరవేర్చాలని ఎవరి శక్తి అవసరమో దేవుడి శక్తి నీకు అవసరం. అందుకే ఈరోజు దేవుని శక్తి మనందరికీ అవసరం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి అందరం విందాం ఈ మెసేజ్ని, అందరం విందాం. ఇది నాది కాదు అనుకోవద్దండి. ప్రైజ్ గాడ్. రైట్. సో మనము ఈరోజు ఒక 5-6 ఐటమ్స్, అంటే 5-6 విషయాలు మనం మాట్లాడుకోబోతున్నాం అభిషేకం గురించి, దేవుని శక్తి గురించి. దీనికి ముందుగా అసలు అభిషేకము బైబిల్లో ఒక 3 రకాలుగా ఉన్నట్టుగా మనం గుర్తిద్దాం. పాత నిబంధనలో అభిషేకము 3 రకాల అభిషేకాలు మనం చూడవచ్చు టోటల్ బైబిల్లో. ఒకటి కుష్టువానికి జరిగే అభిషేకం. అంటే కుష్టువాడికి అభిషేకం ఏంటి? ఎస్, ఉంది. మీరు చూడొచ్చు, లేవి కాండంలో 14వ అధ్యాయంలో రాసి ఉంటుంది. రెండోది, ఇది చెప్పి ముందుకెళ్దాం. అంటే కుష్టువానికి జరిగే అభిషేకం ఏంటంటే, ఒక వ్యక్తికి కుష్టు వచ్చినప్పుడు, నేను మొత్తం చెప్తే నాకు టైం సరిపోదు, నేను జస్ట్ మీకు పాయింట్ అర్థమైతే చెప్తున్నాను. ఆ రోజు కుష్టు వ్యాధి వచ్చినప్పుడు దూరంగా పెట్టేవాళ్ళు, ఆ ఊరికి దూరంగా పెట్టేవాళ్ళు. మందిరాల్లోకి అసలే ఎంట్రన్స్ లేదు వాళ్ళకి. అది వీళ్ళు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, స్వస్థపరచబడినప్పుడు వాళ్ళు యాజకుడు వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోవాలి, బయటికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోవాలి తగ్గిందా లేదా అని. అప్పుడు యాజకుడు అభిషేకిస్తాడు. అభిషేకించి అతన్ని ఆ ఊరిలోకి, మందిరంలోకి అలో చేస్తారు. అది కుష్టువానికి జరిగే అది కూడా అభిషేకమే. ఆయిల్ పూసి, నూనె పూసి ప్రార్థన చేసి, అంటే క్లీన్డ్, యు ఆర్ క్లీన్డ్, నువ్వు క్లీన్ అయిపోయావు, కుష్టివ్యాధి నీకు లేదు అని. ఇదే మన నూతన నిబంధనలో కూడా ఇటువంటి అభిషేకం ఏంటో తెలుసా? ఏమండి? పాప
పాప క్షమాపణ పండి మారు మనసు మీద రక్షించబడతాడే, స్టార్టింగ్లో మనకి ఆ అభిషేకము ఉంటుంది మన మీద. అంత అది కాదు అభిషేకం, రకరకాలు ఉన్నాయి అభిషేకం కాదు, వస్తాం. మొదటి మన అభిషేకం ఏంటి? కుష్టువానిపై అభిషేకం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా కొంతమంది అభిషేకాలు అవసరం, నిద్రపోకుండా. హల్లెలూయా. దేవా నాయన వాళ్ళని అభిషేకించి ప్రభువా, ఎంపవర్ దెమ్ నాట్ టు స్లీప్. హల్లెలూయా. కాబట్టి కుష్టువాని అభిషేకం అయిన తర్వాత ఆ తర్వాత ఇంకొక అభిషేకం ఉంది, యాజకుని అభిషేకం. ఇందాక అనుకున్నాం కదా, శాంక్టిఫైయింగ్, సపరేట్ చేయడం, దేవుని కోసంగా వాళ్ళని వేరు చేయడం, పరిశుద్ధపరచబడ్డం. ఇది ఎందుకంటే ఆ రోజుల్లో పాత నిబంధన కాలంలో ఎవరైతే యాజకులుగా ఉండాలనుకుంటారో, ఎవరైతే యాజకుని పిలుపు వాళ్ళ జీవితాల్లో ఉంటుందో, దేవుడు ఎన్నుకో ఉంటాడో వాళ్ళని అభిషేకిస్తారు. అది కూడా మనము చూడొచ్చు పాత నిబంధనలో అనేక అధ్యాయాల్లో ఉంటుంది. యాజకుని ఏ విధంగా అహరోను అభిషేకించినప్పుడు ఇవన్నీ కూడా చూడొచ్చు మీరు. అయితే ఈ అభిషేకము నూతన నిబంధనలో ఎటువంటి అభిషేకం అంటే, ఇందాక మనం ఫస్ట్ అభిషేకం ఏమనుకున్నాము? నూతన నిబంధనలో రక్షణ, మారు మనసు రావడము జరగడానికి కావాల్సినటువంటి అభిషేకం మనకి, అంటే మన పాపాల నుంచి క్లీన్ అయిపోయాము. ఇదే అభిషేకం కాదు, ఇదే ఫైనల్ అభిషేకం కాదు. రెండో అభిషేకం ఏంటంటే, మనము యాజకులుగా, మనం ఇప్పుడు యాజకులమా కాదా? ఎవరికైనా డౌట్ ఉందా? పోయా నువ్వే యాజకుడు అనబాకండి నన్ను మీరు. ఎవరు మనము రాజులైన యాజక సమూహం మనం. విర్ ఆల్ ప్రీస్ట్. అంటే ఇక్కడ ఏదో అందరూ వెళ్ళి బోధించమని కాదు అర్థం. దేవునితో సంబంధాన్ని, సహవాసాన్ని కొనసాగించుకోవడం, దీనికి కూడా మనకు అభిషేకం కావాలి. దేవుని శక్తి కావాలి దేవుని సన్నిధిలో ఉండడానికి, దేవుని సన్నిధిలో కొనసాగడానికి జరిగే అభిషేకమే యాజకుని అభిషేకం. అంటే నువ్వు రక్షించబడ్డావు, రక్షించబడిన తర్వాత ఏంటి? దేవుని సన్నిధికి రావాలి కదా, దేవుని సన్నిధిలో కొనసాగాలి కదా, దానికి అభిషేకము కావాలి. అది యాజకుని అభిషేకం. మూడవదిగా రాజులకిచ్చే అభిషేకం. ఆ రోజుల్లో మనం ఇప్పుడు అనుకున్నాం కదా ఇందాక, దావీదుకు కూడా ఏం అభిషేకం ఆయన మీద? రాజు అభిషేకం. రాజులుగా ఉన్న వాళ్ళకి, రాజులుగా దేవుడి చేత పిలువబడిన వాళ్ళకి ప్రత్యేకమైన అభిషేకము వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. దాన్ని రాజుల అభిషేకము అంటారన్నమాట. సో ఈరోజు నూతన నిబంధనలో ఎలా దాన్ని పోల్చుకోవచ్చు అంటే, రక్షించబడ్డాము, దేవునితో వ్యక్తిగత సహవాసాన్ని మనం కలిగి ఉన్నాము, ఎదుగుతున్నాము దేవునిలో, మన క్యారెక్టర్ మారుతూ ఉంది, మంచి ఫలాలు మనం కలుస్తున్నాము. అయితే బయటకెళ్ళి నువ్వు సువార్త చెప్పాలి అంటే యు నీడ్ కింగ్స్ అనాయింటింగ్. హల్లెలూయా. ఈ రాజులకిచ్చే అభిషేకానికే సాతాను భయపడతాడు. ప్రైజ్ ద లార్డ్. గడగడ వాడు అపవాది వణుకుతాడంటే నీ మీద ఏముండాలి? రాజులకి ఇవ్వబడిన అభిషేకం నీకు ఉండాలి. ద కింగ్స్ అనాయింటింగ్ అంటారు దాన్ని. రాజుల అభిషేకం అంటే అథారిటీ. రాజు అంటే ఏంటండి? అధికారం. యేసు నామంలో పో అనడానికి నీ మీద ఏం అభిషేకం ఉండాలి? రాజుల అభిషేకం నీ మీద ఉండాలి. కాబట్టి కుష్టువాని అభిషేకము, యాజకుని అభిషేకము, రాజులకిచ్చే అభిషేకం. ఇది ఇంతవరకు మన అందుకని ఎక్కువ మనం అవసరం లేదు మనకి. ప్రైజ్ ద లార్డ్. అయితే ఈ అభిషేకంలో కొన్ని ముఖ్యమైన విషయాలు అభిషేకం గురించి మాట్లాడుకొని మనం ముగింపులోకి వచ్చేద్దాం. హల్లెలూయా. ఈ అభిషేకము గురించి ఒక విషయము, ముఖ్యమైన విషయము, ఎవరినైతే దేవుడు తన కోసం నియమించుకుంటాడో వాళ్ళని దేవుడు అభిషేకిస్తాడు. ఆమేన్. పక్కన చెప్పండి, దేవుడు నేను పిలిచుంటే నేను అభిషేకిస్తాడు. ఇక్కడ ఎవరికైనా డౌట్ ఉందా నన్ను పిలవలేదు దేవుడని? చెప్పకూడదు మీరు. ఇందాక అనుకున్నాం అందరినీ పిలిచాడు దేవుడు. అందరికి ఒక పని కాదు, రకరకాల పనులు ఇచ్చాడు కనుక నువ్వు పిలవబడ్డావు కనుక ఆయన నిన్ను అభిషేకిస్తాడు. సో నంబర్ 1 పాయింట్ ఇది మర్చిపోకూడదండి. దేవుడు మనకి అప్పచెప్పాడు పని అంటే ఆయన మనకి తన అభిషేకము లేదా తన శక్తి, తన పవర్ మనకి ఆయన ఇస్తాడు. హల్లెలూయా. సో ఇక్కడ ఒక విషయము
జస్ట్ రాసుకోండి. అపోస్తల కార్యాలు 6వ అధ్యాయంలో ఉంటుంది, 1 నుంచి 6 వరకు. అక్కడ ఒక సమస్య వస్తుంది సంఘంలో, అపోస్తలుల మొదటి అనుభవాల్లో. ఏం ప్రాబ్లం అంటే, అక్కడ కొంతమంది విధవరాండ్రని ఎవరు పట్టించుకోవట్లేదు. వాళ్ళ భోజనాలు మీరు తిన్నారా తినలేదా అని అడిగేవాళ్ళు లేరు. అని ఒక గొడవ ప్రారంభం అవుతుంది. అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి యేసుప్రభు శిష్యులు ఏం చేస్తారంటే, ఇలా కాదు, మేమే ఎన్ని పనులు చేయాలా, మేము బోధించమా లేకపోతే ఈ పనులు పట్టించుకోమా అని చెప్పేసి వాళ్ళు కొంతమందిని ఏర్పరచుకుంటారు. ఏర్పరచుకొని వాళ్ళ గురించి ప్రార్థన చేస్తారు. ఈ ప్రార్థన మెయిన్ దేనికోసం ఏర్పరచుకుంటున్నారు? వాళ్ళని ఆహారం పంచిపెట్టేదానికి. ఏమండి, ఇప్పుడు మీకు రుజువు చేస్తాను నేను. ప్రతి పనికి దేవుడు ఏదైనా పని ఇస్తే ఆ పనికి అభిషేకం కావాలి అనే దానికి, ఆహారం పంచిపెట్టేదానికి అభిషేకం అవసరం అండి? దీనికి అభిషేకం అవసరమా? యేసు నామములో అని వేస్తారా పుట్టి పెట్టేవాళ్ళు? అభిషేకం మీరు చెప్పండి నాకు, అభిషేకం అవసరమా లేదా? బైబిల్లో రాయకపోతే అనవసరం అని ఉండేవాళ్ళు మనం. బైబిల్లో రాయబడింది ఏంటయ్యా అంటే, ఇదిగో నేను చదువుతాను చూడండి వాక్యం. తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యం బోధించడం మాని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఎటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటున్నారు చూడండి. దేనికోసం? వడ్డించడానికి కోసం. ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకుని మంచి పేరు పొందిన 7 మనుష్యులను మీలో ఏర్పాటు చేసుకోండి. దేనికి? దీనికోసం ఏం ఉండాలంట? ఆత్మతోనూ జ్ఞానముతోనూ. ఇట్ ఈస్ నథింగ్ బట్ అనాయింటింగ్. అంటే ఆత్మశక్తి చేత నింపబడిన వారు, ఆత్మచేత నింపబడిన వారిని మీరు పిలవండి. దేనికోసం? వడ్డించడానికి కోసం. గుర్తుపెట్టుకుందాం. ఎందుకు? అది దేవుడిచ్చిన పని. ఏమండి, ఈ లైఫ్లో, ఈ భూమి మీద మనం అందరం నేర్చుకున్నాం ఆల్రెడీ స్టార్టింగ్లో. మనకి అందరికీ దేవుడు పనులు ఇచ్చున్నాడు. ఆ పనులు చేయడానికి మనకేం అవసరము? అభిషేకము అవసరము. ప్రైజ్ ది లార్డ్. 1 తెస్సలోనికైయులు 5:23 రాస్తున్నాడు, సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగా సంపూర్ణముగాను ఉండునట్టు కాపాడబడునుగాక. మిమ్మల్ని పిలుచువాడు నమ్మకమైన వాడు కనుక అలాగూ చేయును. అంటే ఇందాక మనం అనుకున్నాం కదా, మనం పిలిచిన వాడు అంటే మనకి ఈ పని అప్పు చెప్పిన వాడు నమ్మకమైన వాడు కనుక ఏం చేస్తాడంట? మనల్ని అభిషేకిస్తాడు, మనకి తన శక్తిని ఇస్తాడు. కాబట్టి ఎవరిని దేవుడు పిలిచాడో, నియమించాడో వాళ్ళని దేవుడు అభిషేకిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అందరము నోరు తెరిచి ఒక మాట చెప్దాం. దేవా నన్ను అభిషేకించు, దేవా నీ శక్తితో నన్ను నింపు, నీ పని చేయడానికి నీ శక్తితో నన్ను బలపరచు, యేసు నామములో. ఆమెన్, ఆమెన్ చెప్పే అయిపోలే మెసేజ్. ఓకే, నెక్స్ట్ చాలా ఉన్నాయండి, నేను ఇవి దాటేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. అసాధ్యాన్ని చేయడానికి అపోస్తల కార్యాలు మనం చూస్తాము. ఒక మాట అంటాడు, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేమును యూదయ సమరయ దేశములు ఎన్నంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పెను. సో పరిశుద్ధాత్మ శక్తి అపోస్తలుల మీదకి, ఆయన మొదటి శిష్యుల మీదకి వచ్చినప్పుడు వాళ్ళు ఎటువంటి కార్యాలు చేశారో మనము చూడు. కాబట్టి ఆయన ఎందుకు చేశాడు కార్యాలు, వాళ్ళు ఎందుకు ఇచ్చాడు వాళ్ళకి శక్తి? ఆయన పని చేయాలి వాళ్ళు. అందుకనే అభిషేకము అక్కడ శిష్యులకి ఇవ్వబడింది. ఓకే, రెండో పాయింట్. మొదటి పాయింట్ ఏంటి? ఆయన్ని నియమిస్తే నీకు ఆయన అభిషేకము శక్తి ఇస్తాడు. రెండవది, దేవుని అభిషేకము నన్ను ఒక మంచి బెటర్ శ్రేష్టమైన వ్యక్తిగా తయారు చేస్తుంది. ఎంతమంది నమ్ముతారు ఈ విషయం?
నేను ఒక విషయం గమనించానండి. అభిషేకము ఆయన టచ్ లేకుండా గాడ్ బ్లెస్ యూ అనడానికి, ఆయనతో లింక్ కలిగి గాడ్ బ్లెస్ యూ సిస్టర్ అనడానికి చాలా వ్యత్యాసం ఉంది. ఎప్పుడైతే మన 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 ప్లగ్ తీసుకుని ఆయన సాకెట్లో పెట్టి గాడ్ బ్లెస్ యూ అంటే, ఎస్ గాడ్ విల్ బ్లెస్ యూ. దాన్ని తీసేస్తే ఏమి ఉండదు. గాడ్ బ్లెస్ అంటే సరే బ్రదర్ అని వెళ్ళిపోతారు. అది అభిషేకం. అభిషేకము వితౌట్ అభిషేకము, దేవుడి శక్తితో కూడి లేదా దేవుని శక్తి లేకుండా పలికే ప్రతి పలుకుకి తేడా ఉంటుంది. ప్రైజ్ గాడ్. కాబట్టి నన్ను బెటర్గా చేస్తుంది, నన్ను శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా మారుస్తుంది, నా నేచర్ని మారుస్తుంది, నా క్వాలిటీస్ని మారుస్తుంది. ఏంటి మార్చేది? దేవుని శక్తి, అభిషేకము. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనం రాసి ఉంటుంది. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకుని సౌలు తల మీద తలము పోసి అతని ముద్దు పెట్టుకుని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించున్నాడని చెప్పి ఇలాగూ సెలవిచ్చును. 6వ వాక్యము, యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగి వచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును, దేవుడు నీకు తోడుగా ఉండును కనుక ఈ సూచనలు నీకు సంభవించిన తరువాత నీకు మంచిదని తోచిన దానిని చెయ్యము. ఇక్కడ చూడండి ఒక మాట, ఆయన ఆత్మ నీ మీదకి బలముగా దిగి వచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును. సౌలుకి, రాజు అయిన సౌలుకి సమూయేలు చెప్తున్నాడు ఈ విషయం. ఏమొస్తుంట నీకు? క్రొత్త మనస్సు. ఏమండి? అభిషేకం మన మీద ఉంటే, దేవుని శక్తి మనలోకి వస్తే వీ విల్ బి చేంజ్డ్. మనం నూతనపరచబడతాం. సో దేవుని శక్తి ఏం చేస్తుంది? మనల్ని ఒక మంచి బెటర్ పర్సన్గా మనల్ని చేస్తుంది. హల్లెలూయా. యూ విల్ ఫీల్ మోర్ కాన్ఫిడెన్స్. నీకు అమిత ధైర్యం వచ్చేస్తుంది. నీకు అది మీరు అనుభవిస్తే కానీ తెలియదు. అది నువ్వు ఎటువంటి సవాళ్లతో కూడినటువంటి సమస్యల్లోకి, ఆ రంగంలోకి, ఆ యుద్ధ భూమిలోకి కాలు పెట్టమని దేవుడు చెప్తే పెట్టు, యూ విల్ ఫీల్ కాన్ఫిడెన్స్, ధైర్యం ఉంటుంది. అరే వీడు ఎవ్వరు ఏమైనా అనుకోని దేవుడి శక్తి నీతో ఉంటుంది. మన జీవితాల్లో, మన కుటుంబంలో రణరంగం ఏంటో తెలుసా? మిస్అండర్స్టాండింగ్స్, అపార్థాలు, ఎమోషనల్ బర్స్ట్ అవుట్, మానసికంగా గందరగోళాలు జరగడం. ఒకసారి దేవుడు ఒక్కొక్కరికి ఆ కుటుంబంలో అప్పగిస్తాడు పని. నువ్వు నేను పోను, నువ్వు పోని చెప్తున్నాను కదా, నేను పోనయ్యో నాకు భయం. నిజంగా దేవుడు నీతో చెప్తే ఆయన నీతో వస్తాడు. ఏమండి? పేతురు ఎలా ఉన్నాడండి? పేతురు ఎలా ఉన్నాడు? ఆ పేతురు చరిత్ర చూస్తే హతసాక్షి అయ్యాడు. హీ నెవర్ ఫియర్డ్ అబౌట్ డెత్. చివరికి ఆయన మరణాన్ని భయపడలే. మరణానికి కూడా, మరణానికి తెగించి సేవ చేశాడు. ఆ అభిషేకం. హల్లెలూయా. సో అటువంటి శక్తి దేవుడు మనకి ఇచ్చి మనల్ని మారుస్తాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. సో మూడవది, గాడ్స్ అనాయింటింగ్ మేక్స్ డిఫికల్ట్ టాక్స్ వెరీ ఈజియర్. ఎటువంటి కఠినమైన పనులు మనకు అప్పచెప్పబడినా కూడా దేవుడి అభిషేకం నీతో నాతో ఉంటే వాటిని సులభంగా చేసేస్తాం. మనం సులభంగా అయిపోతాయి ఇవి. హల్లెలూయా. నేను మీకు అర్థం కావడం చిన్న చెప్తాను. ఒకసారి నన్ను కాశ్మీర్ని పంపించారు. కాశ్మీర్కి పంపిస్తే నేను వేసిన రికార్డులు వేస్తుంటానండి. నాకు గుర్తుండదు యాక్చువల్గా చెప్పానో లేదో అని. ఒక రికార్డు వేసేసి ఉంటే మళ్ళీ వినండి, బైబిల్ చదవట్లా, ఎన్నిసార్లు చదువుతున్నాం. ఓకే. నన్ను ఒకసారి కాశ్మీర్, నేను చెన్నైలో ఉన్నప్పుడు కాశ్మీర్ పంపించారు. కాశ్మీర్లో ఎటువంటి చోటకి పంపించారంటే, ప్రపంచంలోకెల్లా అది ఎత్తైన యుద్ధ భూమి. దాన్ని థాయిస్ అంటారు. థాయిస్. ఓకే. ఎత్తైన, ప్రపంచంలోకెల్లా ఎత్తైన ఎయిర్పోర్ట్. అది మామూలు ఎయిర్పోర్ట్ కాదు, మిలిటరీ ఎయిర్పోర్ట్, ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్. సీ లెవెల్, సముద్రపు మట్టం నుంచి కొలిస్తే ఎన్నో వేల ఎత్తులో ఉంది. అది ఆ పర్వతాల మధ్యలో ఉంటుంది. అక్కడ తీసుకెళ్ళారు. అక్కడ తీసుకెళ్తే అంతే సంగతులు. అక్కడ ఆక్సిజన్ ఉండదు. ఆక్సిజన్ 30% తక్కువ ఉంటుంది. అక్కడికి వెళ్ళగానే చాలా ఇన్స్ట్రక్షన్స్ చెప్తారు. హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఫస్ట్ విమానం దిగ్గానే హాస్పిటల్కి తీసుకెళ్తారు. అక్కడ లెవెల్స్ చెక్ చేస్తారు. డాక్టర్ చెప్తాడు, నీ ఇక్కడ తలనొప్పి వస్తుంది, భయపడొద్దు, వాకింగ్ చేయకూడదు, నువ్వు మెల్లగా ఉండాలి, రెస్ట్ తీసుకుంటుండాలి.
ఒకవేళ తలనొప్పి వస్తే నువ్వు ఓన్లీ పారాసెటమాల్ మాత్రమే వేసుకోవాలి. అవును, అక్కడ వేరే టాబ్లెట్లు వేయనివ్వరు, ప్రాబ్లం వస్తుంది. సో ఇట్లా రకరకాలుగా చెప్తారు. అటువంటి భూమి అది. ఒక్కసారి నువ్వు అక్కడ వెళ్ళిపోతే తిరిగి నిన్ను వాళ్ళ విమానంలో దించే వరకు ఆటోలు, రిక్షాలు ఏమీ దొరకవు. మీరు గూగుల్లో కొట్టండి థాయిస్, THOISE, థాయిస్ అని కొట్టండి, వస్తుంది మీకు. ప్రపంచంలో ఒక ఎత్తైన యుద్ధ భూమి అది, విమాన ఎయిర్పోర్ట్ ఉండేది. అక్కడ తీసుకెళ్లారు. ఎందుకయ్యా అంటే విమానాలని స్టార్ట్ చేయడానికి ఒక ఎక్విప్మెంట్ వాడుకుంటారు. విమానాలను స్టార్ట్ చేయడానికి మనం కారులో కానీ బట్టన్ ఎత్తే గురుగురు అనేది కాదు, ఒక పెద్ద ఇంజిన్ వచ్చి స్టార్ట్ చేస్తుంది విమానాన్ని. వాళ్ళు స్టార్ట్ చేసి ఆ ఇంజిన్ తీసుకెళ్ళిపోతారు వెనక్కి. ఆ ఇంజిన్ చెడిపోయింది. మేము ఆ ఇంజిన్ రిపేర్ చేసేవాళ్ళం. మమ్మల్ని పంపించారు కాశ్మీర్లో పలానా దగ్గర చెడిపోయింది, విమానాలు స్టార్ట్ అవ్వట్లేదంట. వచ్చిన విమానం వాడు ఇంజిన్ ఆపట్లేదంట భయంతో. ఈ విమానం వచ్చిన వాళ్ళు ఆ ఇంజిన్ ఆగిపోతే అంతే సంగతి, అక్కడ ఉండాల్సిందే వాళ్ళు ఎన్ని రోజులైనా. అందుకని ఎవరు ఆపట్లేదంట, చాలా డీజిల్ ఖర్చు అయిపోతుంది, చాలా ఫ్యూల్ ఖర్చు అయిపోతుంది దానికి. సో మీరు వెళ్ళి రిపేర్ చేస్తారండి అని చెప్తే మేము వెళ్ళామన్నమాట. దాంట్లో సీనియర్ నేనే. మనక వేరే ఫీల్డ్ నుంచి వేరే ఫీల్డ్కి వచ్చా నేను చెన్నైలో. నాకు ఆ ఫీల్డ్ పెద్ద అనుభవం లేదు. ఫస్ట్ టైం నా లైఫ్లో రిపేర్ చేయడానికి పంపిస్తున్నాను నన్ను ఎక్స్పర్ట్ లాగా. నాకు అనిపించింది, నాకు అర్థమైపోయింది నేను తప్పించుకోలేను దీంట్లో నుంచి. నాకు బాగా అర్థమైపోయింది, దేవుడు అవకాశం ఇస్తున్నాను అర్థమైపోయింది నాకు. అర్థమైపోయింది. నేను దేవుడిని ప్రార్థించాను, ప్రభువా నీకు తెలియదు, ఐ నీడ్ యువర్ అనాయింటింగ్, నాకు నీ శక్తి కావాలా, నీ జ్ఞానం కావాలి, నాకు దాన్ని రిపేర్ చేసి రావాలని చెప్పేసి. ప్రైజ్ ద లార్డ్. నేను ఆ ట్రిప్లో చూశానండి. మేము వెళ్ళి రాగానే మాకు VIP ట్రీట్మెంట్లు. ఎందుకంటే ఇంజిన్ స్టార్ట్ చేయాలి వాళ్ళు. VIP ట్రీట్మెంట్. మా పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా రండి బాస్, రండి 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 రండి, మీకోసం చాలా వెయిట్ చేస్తున్నామని. నాకు దడ అంటుంది. ఇప్పుడు రిపేర్ చేయకపోతే పరిస్థితి ఏంది? కానీ హల్లెలూయా, జీసస్ ఈజ్ గ్రేట్. ప్రార్థించాను. నాతో పాటు వచ్చిన వాళ్ళు, వాళ్ళు జోకర్సు. సార్ అంతా మీ ఇష్టమే, అంతా మీదే అంటున్నారు. నాకు ఇంకా దడబుట్టేస్తుంది. ప్రార్థించి నెక్స్ట్ డే అక్కడికి వెళ్ళినప్పుడు మీరు నమ్మరని, ఇప్పుడు కూడా నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. గిల్లుకో అనుకుంటే నిజంగా జరిగిందా అని. నేను అన్నాను, దేవా నాకు తెలియదు ఏం తాకాలో, ఏం విప్పదీయాలో, ఏది ముందు పెట్టాలో, ఏది ఉంచాలో నాకు తెలియదు ప్రభువా, నువ్వు నడిపించు. మీరు నమ్మరండి, ఏ పాయింట్ అయితే నేను ఫస్ట్ టచ్ చేశాను ఆ పాయింట్ సరి అయిపోయింది అది. ప్రైజ్ ద లార్డ్. అసలు నేను నమ్మలేకపోయా. వాళ్ళు వచ్చిన వాళ్ళు, బస్ సార్ మీరు చాలా గొప్పవాళ్ళు సార్ అండి. నేను గబగబ వాళ్ళ దగ్గరికి పిలిచి ఏమనుకోబాకండి ఇంత అంటున్నాను చెప్పేసి, దేవుడే నాకు సాయం చేశాడు అంటే చెప్పాను నేను. దేవుడే సాయం చేశాడు. మళ్ళీ ఇలాంటి చేస్తానులే నాకు తెలియదు, కానీ నేను ప్రార్థించాను, మనం ఇక్కడి నుంచి సేఫ్గా వెళ్ళిపోవాలని తిరిగి జరిపించాడు దేవుడిని. నేను ఎక్స్పీరియన్స్ చేశా. దేవుడు ఒక పని నీకు అప్పచెప్తే హీ విల్ గివ్ యూ స్ట్రెంగ్త్, హీ విల్ ఎంపవర్ యూ, ఆయన నీకు శక్తిని ఇస్తాడు. కాబట్టి చాలా కఠినమైన రిపేర్ అది, బట్ ఇట్ వాజ్ మేడ్ ఈజియర్. దేవుడి అభిషేకం అలా మనల్ని చేస్తుంది. ఓకే, సో ఎటువంటిదంటే ఒక పాట కూడా ఇంగ్లీష్లో, అన్ని బావులు ఎండిపోయినా దేవుని బావి ఎండిపోదంట ఎప్పటికీ. అన్ని జ్ఞానాలు అంతరించిపోయినా ఆయన జ్ఞానం మాత్రము ఫ్లో వస్తూనే ఉంటుంది. కాబట్టి ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. హల్లెలూయా. సో నెక్స్ట్ 4వదిగా మనము ఈ విషయం ఇంకొకటి గమనించాలండి. దేవుడు ఎప్పుడు మనకి శక్తి ఇస్తాడంటే ఆయన ఇచ్చిన పని చేయడానికి. హలో, ఆయన ఇచ్చిన నీ పనిని నీ చేత చేయించడానికి ఇస్తాడు పని, అంతేకాదు నీ సొంత పని నువ్వు చేసుకోవడానికి కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలా. ఆయన ఇచ్చిన పనిని చేయించడానికి ఆయన శక్తి నీకు ఇస్తాడు, అంతేగాని నీ ఇష్టం వచ్చింది చేసేసుకుంటుంటే దేవా అంటే రాడు. ఆయన ఇచ్చిన పని ఆయన ప్రణాళికలో చేస్తుంటే హీ విల్ బీ విత్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. సో 4వదిగా మనము చూస్తే, దేవుడు అంటే ఈ అభిషేకం మనలో ఉన్నప్పుడు అసాధ్యాలు సుసాధ్యాలు అయిపోతాయి. హల్లెలూయా. వాస్తవానికి ఒక విషయము, ఒక సంఘటన, ఒక సమస్య అసాధ్యం అనుకుందాం. వాస్తవానికి అదే నిజమే. ఏ మనిషి వల్ల అయ్యేది
కాదు. కొంతమంది మనుషుల్ని అస్సలు కన్విన్స్ చేయలేమండి. వాళ్ళకి ఎన్ని చెప్పినా మారరు. నీకు అర్థమైపోతుంది అసాధ్యం ఇది అని. నీకు అసాధ్యమే, కరెక్టే, కానీ దేవుడికి అది సాధ్యం. ఈ అభిషేకంలో, ఈ దేవుడిచ్చే పవర్లో అటువంటి అసాధ్యాలను కూడా మనము సుసాధ్యాలుగా చూడగలం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో లూకా సువార్త 18:27 ఒక మాట ఉంటుంది, చూద్దాం. ఎవరైనా చదువుతారండి? ఆయన మనుషులకు అసాధ్యములైన దేవునికి సాధ్యములని చెప్పాను. మనుషులకి అసాధ్యమైన దాన్ని దేవుడికి సాధ్యము. సో మనలో ఉండే శక్తి ఎవరి శక్తి? దేవుడి శక్తిని ఉన్నప్పుడు దేవుడికి అది సాధ్యం. హల్లెలూయా. అలాగే ఎఫెసీయుల రాసిన పత్రిక 3:20 ఉంటుంది, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి స్తోత్రాలు. నువ్వు ఊహించిన దానికన్నా కూడా, నువ్వు అడిగేదానికన్నా కూడా ఎక్కువగా జరగాలి అంటే ఎవరి శక్తి మనలో ఉండాలి? దేవుని శక్తి మనలో ఉండాలి, ఆయన అభిషేకం మనలో ఉండాలి. 5వదిగా దేవుని అభిషేకము మనలో, దేవుడిచ్చిన అభిషేకం లేదా శక్తి ఇంకొకరిని కూడా ఆశీర్వదిస్తుంది. క్రైస్తవులో ఇదొక పాయింట్. ఏమండి, నాకు చెప్పాను కదా, గాడ్ బ్లెస్ యూ సిస్టర్ అని దేవుడు లేకుండా చెప్పడం వేరు, దేవునితో కనెక్షన్ ఉండి చెప్పడము వేరు. దేవుని అభిషేకంలో మనం ఉన్నప్పుడు, దేవుని శక్తులు మనం ఉన్నప్పుడు ఆ ఆశీర్వాదం వేరే వాళ్ళకి అవుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో స్తుతి పాట పాడుకుందామా? నాకు అలా అనిపిస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక్కసారి ఫోన్ దొరికితే నిద్రంతా పోద్ది కదా, దయచేసి ఆ పని మాత్రం చేయకండి. ఓకే, సో చూడండి, దేవుడు ఎందుకు మనల్ని అభిషేకిస్తాడు అన్నది యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1-3 చదువుదాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 1-3. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సవమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దిక్కించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా వాటిని చెట్లనియు వారికి పేరు పెట్టబడును. నాటిన చెట్లని పేరు. చూడండి, మొదటి వాక్యం ఉంది, ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును. ఇక్కడ అన్నీ లెక్కేసుకుంటూ పోతే దగ్గర 6-7 పాయింట్లు వస్తాయి. 6-7 విధాలైనటువంటి మనుష్యుల్ని ఆశీర్వదించడానికి దేవుడు నన్ను అభిషేకించాడు. ఇదే మాట యేసయ్య చెప్తాడు, గుర్తుందా? ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళినప్పుడు లూకా సువార్తలో నన్ను దేవుడు అభిషేకించినాడని చెప్పేసి ఈ పాట చదువుతాడు ఆయన. అంటే అర్థమైందండి, ఈ అభిషేకము దేవుని శక్తి మనలోకి వచ్చినప్పుడు అది వేరే వాళ్ళని ఆశీర్వదిస్తుంది, వేరే వాళ్ళకి మంచి జరుగుతుంది. సో 6వదిగా ప్రతి క్రొత్త సవాలుకి మనలో క్రొత్తగా అభిషేకం కావాలి. అర్థమైందా? అంటే అదేదో ఒక్కసారి ఎప్పుడో రక్షించబడినప్పుడు అభిషేకించాడు దేవుడు అనుకొని అదే అభిషేకం ఉంది, అది చాలదు. నాకు అనుకున్నాం కదా, కుష్టువాని అభిషేకము నీకు సరిపోదు. దేవునితో సాంగత్యం కలిగి ఉండడానికి, దేవుళ్ళు ఎదగడానికి నీకు ఇంకొక అభిషేకం కావాలి. ఏం అభిషేకం అది? యాజకుని అభిషేకం. ఓకే, దేవుని సహవాసం బాగానే ఉంది, నువ్వు మంచిగా ఫలిస్తున్నావు, కానీ బయట సువార్త ప్రకటించడానికి, అపవాదితో పోరాడడానికి ఆ అభిషేకం చాలదు. నీకు ఏ అభిషేకం కావాలి? రాజుల అభిషేకం కావాలి. అలాగే ఎవరైనా స్కూటర్లో ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి,
బైకులు స్కూటర్లు ఉన్నవాళ్ళు ఎప్పుడు కొన్నారు? ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాకర్ బ్రదర్ నడుతున్నాను. ప్రభాకర్, మీరు ఎప్పుడు కొన్నారు బైకు? 2005. 2005లో కొనగానే పెట్రోల్ పోసుకున్నారా? ఎన్ని లీటర్లు పోసుంటారు? ఫుల్ చేసేస్తాం అప్పుడు ట్యాంక్ మనం కొన్నప్పుడు. 5 లీటర్లు పోసారా? ఫుల్ ట్యాంక్ పోసారు కదా. మరి ఆ తర్వాత పోయించారా లేదా? అలా కాదు, ఫుల్ ట్యాంక్ కాదు, అసలు పెట్రోల్ పెంచారా లేదా? పోయించారు. ఎందుకు పోయించారు? బాల్య ఫుల్ ట్యాంక్ చేస్తారు మీరు. తప్పది, చాలా రాంగు. ఫుల్ ట్యాంక్ మీరు స్టార్టింగ్లో పోసారంటే రావాలి. ఇప్పటివరకు అది వస్తుందా? ఏమండి, అనాయింటింగ్ ఆల్సో సేమ్. దేవుని శక్తి కూడా అంతే. ఎప్పటికప్పుడు నువ్వు రీఛార్జ్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు ఆయనతో కనెక్షన్లో నువ్వు ఉండాలి. అదర్వైజ్ ఇట్ వాంట్ వర్కౌట్. అది నడవదు. ఎప్పటికీ రిఫ్రెష్ అవుతుండాలి ఆయన అభిషేకంలో. కొత్త సవాలు, కొత్త పరిష్కారం, కొత్త అభిషేకం. కొత్త ఛాలెంజ్, కొత్త సమస్య, కొత్త పరిష్కారం, కొత్త అభిషేకం. యూ షుడ్ కీప్ గెటింగ్ ఫిల్డ్ బై ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి చేత నువ్వు ఎప్పటికప్పుడు నింపబడుతూ ఉండాలి. సో ఈ అనాయింటింగ్ అనేది స్టోర్ చేసి ఈ జాడీల్లో, ఊరగాయ జాడీల్లో పెట్టుకునేది కాదు. అభిషేకం అనేది ఎప్పటికప్పుడు నింపబడుతూ ఉండాలి నువ్వు. అందుకనే దేవుడు మన్నాను, గుర్తుందా మీకు? మన్నాని స్టోర్ చేసుకోమన్నాడా? జాడీలు తీసుకోండి, మీరు ఊరగాయ జాడీలు కొనుక్కోండి, బజార్కి పోయి వేసి పెట్టుకుని అన్నాడా? ఒక్కరోజు మాత్రం వదిలేశాడు. అది ఎందుకు? ఆయన ఇచ్చిన పని చేయడానికి కోసం. ఆయన ఇచ్చిన పని ఏంటి? ఆరాధన. దానికోసం మాత్రం అనుమతించాడు ఆయన. అదర్వైజ్ ఏ రోజుకి ఆ రోజు వీళ్ళు మన్నాని ఫ్రెష్గా ఏరుకోవాలి. ఏమండి, సేమ్. ఎందుకు దేవుడు అలా చేశాడంటే నీకు ఆయన శక్తి ఫ్రెష్గా వస్తుండాల, ఫ్లో అవుతుండాల. అది ఎప్పుడో వచ్చింది అనుకుంటే సరిపోదు. ప్రతి సమస్యకి ఒకే గైడ్ కాదు. చిన్నప్పుడు మా దగ్గర ఒక పుస్తకం ఉండేది, మాబడి పాఠశాలను ఒకటి ఉండేది చిన్నప్పుడు, మా చిన్నప్పుడు కదా, మాబడి. దాంట్లో అన్ని సబ్జెక్ట్స్ ఉండేది. అయినా కూడా లిమిటెడే. మళ్ళీ వెళ్ళి మేము స్పెషల్ ఒక్కొక్క టెక్స్ట్ బుక్, ఒక్కొక్క గైడ్ కొనుక్కొచ్చిన వాళ్ళం. ఎందుకంటే దానికి డిఫరెన్స్ ఉంటుంది, చాలా లోతుగా ఉంటాయి దీంట్లో, ఒక్కొక్క దానికి వచ్చేది. కాబట్టి ఆల్ ఇన్ వన్ సమస్య లేదు ఇక్కడ. ఎప్పటికప్పుడు ఏ విషయం, ఏ సమస్య వచ్చిందో ఆ సమస్యకి ప్రత్యేకమైన పరిష్కారం దేవుడు పెట్టి ఉంటాడు. అన్ని సమస్యలకి అన్ని పరిష్కారాలు ఉండవు. ఎవరన్నా ఒకసారి అంటుంటే, అయ్యా నీకు సమస్య ఉంది కదా, ప్రార్థించుకుంటే, ఆ సేమ్ సమస్య రాంబాబు కూడా వచ్చింది, రాంబాబుని ఎట్లా నడిపించాడు, నేను దేవుడిని రాంబాబుని అడుగుతాను చెప్పి రాంబాబు అయితే రాంబాబు సాక్ష్యం చెప్తాడు, అన్నా నేను అట్టు పోయాను దేవుడు అలా నడిపించాడు అని. అబ్బా, నాకు ఖుషి అయిపోయాను. ఎందుకంటే నేను కష్టపడిన అవసరంలా. రాంబాబుకి దేవుడు ఏం చెప్పాడో అదే నేను చేస్తాను. అట్టర్ ఫెయిల్యూర్ అయిపోతావు నువ్వు అటు చేస్తే. ఏమండి, ప్రతి ఒక్కరికి దేవుడు ప్రత్యేక నడిపింపిస్తాడు. హల్లెలూయా. దెన్ ఓన్లీ వి విల్ సక్సీడ్. అప్పుడే మనం విజయవంతం అవుతాం. కాపీలు కొడితే కాదు, నడవదు. కాపీలు బండి ఆత్మీయంగా నడవదు. చెప్పండి పక్కన. మనకు అలవాటు అయిపోయింది ఈ మధ్య కాపీ పేస్ట్. ఆ పని జరగదు ఇక్కడ. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మీ అందరికి శుభవార్త ఎండింగ్ వచ్చేస్తున్నాం. ఓకే, సో ఈ అభిషేకం గురించి ఇంకొక ప్రత్యేకంగా నేర్చుకోవాలి. ఏంటో తెలుసా? ఈ అభిషేకము ఎప్పుడైనా మనం కోల్పోవచ్చు. మా ఇంట్లో మేము అల్లాడిపోయాం. మా కరెంటు పోయింది, కాలనీ అంతా. కరెంటు తిరిగి వచ్చింది, అయినా మా ఇంట్లో ఒక దగ్గర కరెంట్ లేదు. నేను ఫోన్లు చేసి లైన్ మెన్ని పిలిపించాను. నేను బయట ఉన్నాను అప్పుడు. లైవ్ని చూడమని చెప్పాను. అతను వచ్చాడు. అతను వచ్చి, సార్ బయట ఫ్యూజ్ ఉంది, ఫ్యూజ్ పోయింది అన్నాడు. వేసేసేయండి అన్న. మళ్ళీ ఫోన్ చేశాడు, సార్ ఫ్యూజ్ వేస్తామంటే పోతుంది అన్నాడు. మరి ఏం జరిగిందని, లోపలే జరిగి ఉంటుంది సార్, మీరు వచ్చి చూసుకోండి అన్నాడు. లోపల పోతే ఇంకేముంది, లోపల పక్క ఒక పెద్ద ఫ్యూజ్ ఉంది, సోలార్ సంబంధించింది. దాని బూడిద కనిపిస్తుంది. కాలిపోయిందంతా, పవర్ పోయింది. తిరిగే లేదనుకున్నా నేను. అందరిలో ఉంది, మా ఇంట్లో లేదు.
ఏమండి, ఈ అనాయింటింగ్ కూడా, ఈ అభిషేకం కూడా ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి మనము. కారణం ఏంటో తెలుసా? ఈ అభిషేకం నువ్వు లూజ్ అవ్వడానికి, నువ్వు కోల్పోవడానికి కారణం ఏంటో తెలుసా? పక్కన చెప్పండి, పెద్ద మాట చెప్పండి, నీ పాపం. మనం చేసే పాపమే, మనలో ఉన్నటువంటి బలహీనతలే, పాపాలే మన అభిషేకాన్ని పోగొట్టుకుని చేస్తాయి. గుర్తొస్తున్నారా? గుర్తొస్తున్నారు మీకు క్యారెక్టర్స్ బైబిల్లో? గురువు గారు గుర్తొస్తున్నారు? ఎవరెవరు చెప్పండి. సౌలు పెట్టేస్తాం ముందు మనం. సంసోను, చాలామంది ఉన్నారట. ఎంతో రాజులు ఉన్నారు, చాలామంది రాజులు ఉన్నారు, గొప్పగా ఉన్నారు స్టార్టింగ్లో, తర్వాత పడిపోయారు. పడిపోయిన వాళ్ళలో నెంబర్ 1 నేనైతే పెట్టుకుంటా, సొలొమోన్. ఆయనకి ఎండింగ్ సరిలేదు పాపం సొలొమోన్కి. దే లాస్ట్, పోగొట్టుకున్నారు వాళ్ళు. మన లైఫ్లో కూడా ఇటువంటి బ్యూటిఫుల్ అభిషేకం, బ్యూటిఫుల్ శక్తి, దేవుని శక్తిని పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి కనుక మనం జాగ్రత్తగా మనము ఉండాలి అనేది ఎన్నో ఎగ్జాంపుల్స్ ద్వారా మనకి అర్థమవుతుందండి. ప్రైజ్ గాడ్. చివరికి మనము కంక్లూజన్కి వద్దాము, ముగింపులోకి వద్దాము. ఈ అభిషేకం ఎంతమందికి అవసరం? ఈ అభిషేకంలో రకాలు ఉన్నాయి. కొంతమంది అంటారు, ఒక ఆయన ఉండేవాడు అనమాట, చాలా మంచి, నాకు ఫేవరెట్ సేవకుడు ఆయన, చనిపోయారు ఆయన కూడా. ఆయన్ని ఎవరో వచ్చి అడిగారంట. మీరు నమ్మరు, ఆయన ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే ఒళ్ళు పులకరించిపోద్ది అనమాట, పులకరించిపోతుంటుంది, జల్లు ఉంటుంది, అభిషేకం ఉంటుంది ఆయన మాటల్లో. ఇండియన్ కదా ఆయన, ఫారినర్. ఎన్నో అద్భుతకర ఆశ్చర్యకారాలు దేవుడు ఆయన జీవితంలో చేశాడు. చనిపోయిన వాళ్ళని, డెడ్ బాడీ లేచినాయి ఆయన అభిషేకంలో. సింపుల్ మ్యాన్ ఆయన. అయితే ఆయన దగ్గరికి చాలామంది ప్రార్థనలకు వచ్చి, పాస్టర్ గారు నన్ను అభిషేకించండి అంటే ఆయన అన్నాడంట, నేనెవరు అభిషేకించడానికి? దేవుడిని ఎవడికి బాబు దేవుడు అభిషేకిస్తాడంటే, నో పాస్టర్, యూ ట్రాన్స్ఫార్మ్ యువర్ అనాయింటింగ్ టు మీ అన్నాడంట. నీ అనాయింటింగ్ని, నీ అభిషేకం నాలో ట్రాన్స్ఫర్ చేయి. అప్పుడు ఆయన ఆ బ్రదర్ని ముద్దు పెట్టుకొని, యంగ్ మ్యాన్ అంట అతను, బాబు అలా కాదు నాయన, ఇది నా అభిషేకం మీద నీకు వచ్చేది, దేవుడు డైరెక్ట్ అభిషేకం ఇస్తాడు. నా అభిషేకం నీకు రాదు, నాదే. అది కూడా ఆయన ఉన్నంత వరకే, ఆయన తీసేస్తే కట్టు. ఏమండి, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. అభిషేకము, దేవుడి శక్తి డైరెక్ట్గా ఆయన నుంచే రావాలి మనకి. ప్రైజ్ గాడ్. నీకు ఈ పవర్ పాయింట్లలో, ప్లగ్గులన్నిట్లో, ఈ సాకెట్లన్నింటిలో పవర్ ఉంది, కానీ మెయిన్ అక్కడ తెగ్గొడితే ఉంటుందా? వీటిల్లో మెయిన్ వైర్ తీసేస్తే ఉంటుందా? ఉండదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పక్కన ఒకసారి షేకండి ఇవ్వండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఓకే, సో దేవుణ్ణి మనము ఈ అభిషేకము ఇవ్వమని అడగాల వద్దా? ఓకే, ఇటువంటి అభిషేకము మనకి రావాలి అంటే మనము ఏమి చెయ్యాలి అనేది కనుక్కోవాలి. ఈ కనుక్కునే మనం తెలుసుకుని ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఇంత మాట్లాడుకున్నాం కదా అభిషేకం గురించి, మరి ఎట్లా పొందుకోవాలి, ఎలా పొందుకోవాలి అనేది మనము మాట్లాడుకోవాలి. ఏం చేయాలి? అభిషేకం కావాలి, ఏం చేయాలి? ఆకలి అవుతుంది, అమ్ముంది ఇంట్లో, నీకు బాగా ఆకలి అవుతుంది, ఏం చేస్తావు? అంత సింపుల్ ఇది. దేవుడు అభిషేకము, దేవుడి శక్తి కావాలంటే ఆయన్ని నోరు తెరిచి అడగాల. ఆస్ యూ షల్ రిసీవ్, అడుగుడి నువ్వు ఇవ్వబడుతుంది. చూడండి, ఒక వాక్యం చదువుదాం మనము. లూకాసు వార్త 11వ అధ్యాయము 12-13. కాబట్టి మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా
పరలోకముందున మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. ఇస్తాడా ఇవ్వడా? ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఫస్ట్ థింగ్, ఈ అభిషేకము, దేవుని శక్తి మీకు ఎందుకోసం అవసరమో, మీకు కావాలి, మనకి కావాలి అంటే ఎవరిని అడగాలండి? అది ఇచ్చేవాడిని మనము అడగాలి. యాకోబు 4:2 ఉంటుంది, మీరు ఆశించున్నారు కానీ మీకు దొరకట్లేదు. ఆశించున్నారు కానీ దొరకట్లేరు. నరహత్య చేయుదురు, మత్సర పడుదురు కానీ సంపాదించుకోలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడుగునందున మీకు ఏమీయో దొరకదు. నీ అనాయింటికి నాకి, నీ అభిషేకం నాకి, నీ అభిషేకం నాకి అంటే చాలదో. డైరెక్ట్గా ఆయన్ని అడగాలి. మనం అడిగే ఆయన్ని, ఇచ్చే ఆయన్ని మనము అడగాలండి. మనకు చాలా సెంటిమెంట్ ఎక్కువ, చాలా సెంటిమెంట్ ఎక్కువ. ఈ బైబిలు ఫలానా దైవ సేవకుడు వాడాడంట, ₹1,00,00,000 పెట్టి నేను కొనుక్కుంటా దీన్ని. అటైపోతావు నువ్వు, ఆ సేవకుళ్ళకి అయిపోతావా? ఏమండి, వాళ్ళు వాడిన వస్తువులు, వాళ్ళు ఆడిన కోట్లు, వాళ్ళు వాడిన చెప్పులు వేసుకుంటే కాదు. ఎవరైతే వాళ్ళకి ఇచ్చాడో వాళ్ళ దగ్గరికి పోవాలి మనం. అది అభిషేకం పొందాలంటే సీక్రెట్. ఓకే, కీర్తనలు 84:11, దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. మరి అభిషేకించడం మేలా కాదా? ఆల్రెడీ పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు ఆయన మనకి. మనం పొందుకోవడమే మన బాధ్యత, ఆయనతో కనెక్షన్ పెట్టుకోవడమే బాధ్యత. నిన్న మన డేవిడ్ నాకు ఫోన్ చేసి సంబరంగా ఒక విషయాన్ని చెప్పాడు నాకు. ఏంటంటే, అన్నా మన దగ్గర ట్రాన్స్ఫార్మర్ పెట్టేశారన్నా. ఆ ప్లాట్ఫామ్ కట్టి సంవత్సరం అయిందా డేవిడ్? ఆ ప్లాట్ఫామ్ కట్టిన తొలి రోజుల్లో మేము ట్రాన్స్ఫార్మర్ వచ్చేసినట్టు ఊహించుకుంటున్నాం. సంవత్సరం అయింది. నేను చూసి నా కన్నులు కాయలు అయిపోయాయి. దేవుడు చెప్పి, సరే డేవిడ్ వదిలే, డేవిడ్ పెట్టినప్పుడు పెడతారులే అన్న. నిన్న సంబరం చేసుకున్నాడు. ట్రాన్స్ఫార్మరు వచ్చేసింది అని. ఎందుకంటే ఇచ్చేవాళ్ళు దాన్ని ఇచ్చారు. పవర్. కాబట్టి ఈ పవర్ని దేవుడు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఓకే, ఆయన ఏ మేలు చేయకుండా ఉండడు, మానడు. నీకు ఇష్టమైన దాన్ని నువ్వు అడిగితే ఆయన ఇస్తాడు. ఈ పరిశుద్ధాత్మ శక్తిని కూడా నువ్వు అడిగితే ఆయన మనకి దయచేస్తాడు. హల్లెలూయా. సో మనం చేసే బిజినెస్ని దేవుడు అభిషేకించినప్పుడు ఏమవుద్దండి? బిజినెస్లో విజయం దొరుకుతుంది. ఎక్కడ అభిషేకం ఉంటే అక్కడ విజయమే. ఓకే, సో ఆయన అభిషేకము, ఆయన శక్తి మన శరీరాన్ని ముడితే మన శరీరంలో మంచి ఆరోగ్యము రావాల్సిందే, అంతే, న్యాచురల్. ఓకే, అలాగే ఇక చాలా సబ్జెక్ట్ ఉంది, అది మనకు అనవసరం, వేరే ఇప్పుడు చూసుకుందామండి. సో యాకోబు పత్రిక లాస్ట్ వర్షన్ చదువుదాము, 5వ అధ్యాయము 14-16. యాకోబు, మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. ఇక్కడ ఎవరైనా రోగులుగా ఉంటే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ మీద నూనె రాసి ప్రార్థన చేసి విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు స్వస్థపడుతుంది. ఇప్పుడు చెప్పండి, వాళ్ళని నూనె స్వస్థపరిచిందా, వాళ్ళ విశ్వాసము ప్రార్థన స్వస్థపరిచిందా? ఏమైనా డౌట్ ఉందా? ఏం డౌట్ లేదు కదా. కాబట్టి ఊరికే కొబ్బరి నూనె డబ్బాలు పోసుకుంటే అభిషేకం రాదు. నువ్వు అడగాలి విశ్వాసంతో, దేవుని మీద మనసు పెట్టాలి. అప్పుడు నీ మీద దేవుని అభిషేకం డైరెక్ట్గా ఆయన ఆత్మ నీలోకి వస్తాడు, నిన్ను బలపరుస్తాడు. ఓకే, సో లాస్ట్ ప్రశ్న, నేను ఒక వాక్యం చదివి లాస్ట్ ప్రశ్న వేసి జవాబు చెప్పుకొని ప్రార్థన చేసుకుందాం.
అపొస్తలుల కార్యాలు 2:38-39 ఉంటుంది. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్వం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరము పొందుదురు. ఈ వాగ్దానమును మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందుదని వారితో చెప్పెను. ఏమండి, పరిశుద్ధాత్మ ఒక పర్టిక్యులర్ మతస్థులకి, పర్టిక్యులర్ చర్చ్ వాళ్ళకి, పలానా బ్యాప్టిస్టులకే, పలానా లూథరన్స్కే, లేదా పలానా క్యాస్ట్ వాళ్ళకైనా ఉందా? ప్రతి ఒక్కరికి. మళ్ళీ చూడండి, ఈ వాగ్దానం ఎవరికంట? మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పెను. ఏమండి, అభిషేకం ఈజ్ నాట్ రిజర్వ్డ్ ఫర్ పర్టికులర్ పీపుల్. పక్కన చెప్పండి, అభిషేకానికి రిజర్వేషన్ లేదు, అందరికీ. ఓన్లీ థింగ్ ప్లగ్ పెట్టుకోవడమే, దేవుణ్ణి అడగడమే. ఇప్పుడు ప్రశ్న, దేవుడు నీ చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళడం నీకు ఇష్టమా? దేవుడు తానే నీలోకి వచ్చేసి నిన్ను నడిపించడం నీకు ఇష్టమా? ప్రైజ్ ది లార్డ్. ఎవరన్నా మనల్ని చేయి పట్టుకొని తీసుకెళ్తుంటే భయం ఉంటుంది, వదిలేస్తాడేమో అని. అదే ఆ వ్యక్తే మన లోపలికి వచ్చేసాడు అనుకోండి, ఇంకేం భయం మనకి? ఏమండి, ఇది అభిషేకం అంటే. దేవుడే మనలోకి రావడం, దేవుని ఆత్మే మనలోకి రావడం. ఇటువంటి అభిషేకము మనం కోరుకుందాం. ఇటువంటి అభిషేకము మనందరికీ అవసరమని తెలుసుకున్నాము. ఇటువంటి అభిషేకానికి రిజర్వేషన్ లేదు. ప్రతి ఒక్కరికి, అడిగే ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చి తీరుతాడు. ఇటువంటి అభిషేకము నీకు దేవుడిచ్చిన ప్రతి పనిలో అది అవసరమని కూడా మనం గుర్తెరగాలి. కాబట్టి నేను చెప్తున్నాను, ఈరోజు దేవుని పరంగా చెప్తున్నాను, చాలామంది ఇక్కడ మీ భవిష్యత్తులో త్వరలోనే మీకు ఇవ్వబడినటువంటి భూమి మీద మీకు ఇవ్వబడినట్టు, మీరు తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, సహోదరులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎంప్లాయీ కావచ్చు, స్టూడెంట్ కావచ్చు, మీ ఫీల్డ్స్లో గొప్పగా రాణించబోతున్నారు మీరు చాలామంది. కారణము అభిషేకం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా గొప్ప తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. మా పరమ తండ్రివి, నీ బలమైన చేతులకు మనం అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. ఈరోజు అభిషేకయుక్తమైనటువంటి జీవితాన్ని గురించి ప్రభు మాట్లాడుకున్నాం. మేము అప్పుడప్పుడు మాట్లాడుకోవాలి ప్రభు నీ అభిషేకం గురించి. మేము అనుకుంటాం తండ్రి, కేవలము సువార్త పరిచర్యకి మాత్రమే మాకు అభిషేకం కావాలి అని. అయ్యా, ఈరోజు మేము తెలుసుకున్నాం, అభిషేకం అంటే ఏదో కాదు ప్రభు, నీ శక్తి. మేము చేయలేంది, భౌతికంగా స్వాభావికంగా మేము చేయలేంది ప్రభువా, మా చేత చేయించగలిగే నీ శక్తి మాలోకి రావడమే అభిషేకం ప్రభువా. తండ్రి, మా అందరికీ ఏ రోల్స్ ఇవ్వబడ్డాయో ఈ లైఫ్లో, మేము కొంతమంది తండ్రులము, కొంతమంది సహోదరులము, కొంతమంది తల్లులము, కొంతమంది ప్రొఫెషనల్స్మి, కొంతమంది ఎంప్లాయీస్మి, కొంతమంది స్టూడెంట్స్మి, కొంతమంది తండ్రి బాధ్యత కలిగిన పౌరులం మేమందరం కూడా. మా అందరికీ తండ్రి మమ్మల్ని పెట్టిన పరిస్థితిని బట్టి, మమ్మల్ని ఉంచిన ప్రదేశాలని బట్టి, మాకు ఇచ్చినటువంటి రోల్ని బట్టి నా తండ్రి మాకు నీ శక్తి అవసరం ప్రభువా. మీ శక్తితో మేము రాణించగలం. మీ శక్తితో తండ్రి మేము ఏమైనా చేయగలం తండ్రి. అయ్యా, నువ్వు నియమించిన వారికి నువ్వు అభిషేకం ఇస్తావని సెలవిచ్చావు, కాబట్టి నన్ను అభిషేకించండి తండ్రి. నీ అభిషేకం మాలోకి వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా మారుతాం, బెటర్ పర్సన్ అవుతామని చెప్పావు. మమ్మల్ని మార్చండి ప్రభువా. తండ్రి, అవి ఎటువంటి కష్టమైన పనులైనా సరే తండ్రి, వాటిని సులభంగా మార్చేసేది నీ అభిషేకం ప్రభువా. మమ్మల్ని అభిషేకించండి. అలాగే తండ్రి, అసాధ్యమైనటిని సాధ్యపరిచే నీ అభిషేకాన్ని మాకు దయచేయండి. అయ్యా, మా జీవితాల్లో ఉన్న నీ అభిషేకపు శక్తి అనేకులకి బ్లెస్సింగ్గా ఉండగలిగే విధంగా తండ్రి మమ్మల్ని అభిషేకించండి నాయనా. ప్రతి సవాలుకి, ప్రతి సమస్యకి తండ్రి ప్రత్యేకమైన అభిషేకాన్ని మాకు దయచేయండి.
కంటిన్యూస్గా నా తండ్రి నీతో మేము కనెక్షన్లో ఉండేలా, ఎప్పటికప్పుడు తండ్రి ఫ్రెష్ అభిషేకం, తాజా అభిషేకం, తాజా శక్తి మేము పొందుతూ అయ్యా నా తండ్రి మేము ముందుకు వెళ్ళే కృప దయచేయండి నాయనా. నువ్వు మన్నాని ప్రతిదినము తీసుకోమన్నావు ప్రభువా. అలాగే పరలోక ప్రార్థనలో కూడా మా అనుదిన ఆహారం మాకు దయచేయమని చేస్తాం ప్రభువా. మా నెలసరి ఆదాయం, మా నెలసరి ఆహారం దయచేయమని రాయబడలేదు ప్రభువా. ఎప్పటికప్పుడు మాకు శక్తి దయచేయండి, ఫ్రెష్నెస్ దయచేయండి, తాజా శక్తిని మాకు దయచేయండి. అటువంటి అభిషేకాన్ని మేము కోల్పోకుండా మాలో మంచి మనస్సాక్షి కలిగిన జీవితాలను మాకు దయచేయండి. ఎంతోమంది సేవకులు, ఎంతోమంది రాజులు, ఎంతోమంది అభిషిక్తులు తన అభిషేకాన్ని పోగొట్టుకున్నారు ప్రభువా. ఇవన్నీ మేము తలంచుకుని జాగ్రత్త పడుతూ అయ్యా ఎటువంటి డిస్కనెక్షన్ లేకుండా తండ్రి నీతో మేము అంటగట్టుబడి నీ అభిషేకంలో మేము ఆశ్రయించబడే కృప దయచేయండి, సహాయం చేయండి. మేము నిన్ను అడుగుతున్నాం ప్రభు. ఈరోజు ఏ బాధ్యత మాకు ఇచ్చావో ఈ భూమి మీద, మా కుటుంబంలో అయ్యుండొచ్చు, మేమున్న ఆఫీస్లో అయ్యుండొచ్చు, మేము చేస్తున్న పనిలో అయ్యుండొచ్చు, మేముంటున్న ఏరియాలో అయ్యుండొచ్చు, అవన్నీ చేయడానికి నీ అభిషేకం మాకు అవసరం. నీ మీద ఆధారపడే కృప మాకు దయచేయండి, సహాయం చేయండి, కృప చూపించండి ప్రభు, కృప చూపించండి తండ్రి, కృప చూపించండి. ఒక్క నిమిషం మనందరము మన హృదయాల్లో దేవుణ్ణి అడుగుదాం. దేవా, నీ అభిషేకం నాకు అత్యవసరమని అర్థమైంది ప్రభువా, నాకు కావాలి, నాకు సహాయం చేయి, నడిపించండి. ప్రియులారా, ఈ అభిషేకం ఒక్కసారిగా ఎలక్ట్రికల్ ఫైర్ వచ్చినట్టు రాదు, రావచ్చు, రాకపోవచ్చు. కానీ నువ్వు అడిగినప్పుడు మెల్లమెల్లగా ఆ మార్పు మనం గమనిస్తాం. మెల్లమెల్లగా ఆ అభిషేకపు శక్తి మనల్ని టేక్ ఓవర్ చేసుకోవడం గమనిస్తాం. మెల్లమెల్లగా మన జీవితాల్లో ఆయన శక్తి ప్రవహించడం మనం చూస్తాం. అటువంటి నిరీక్షణతోటి, అటువంటి విశ్వాసంతో దేవుణ్ణి అడుగుదాం. ఒక్క నిమిషం ఎవరికి వాళ్ళము ప్రార్థన చేసి దేవుని అడుగుదాం. నిజంగా నీకు పెద్దగా కూడా అరిచి ప్రార్థన చేసి మొరపెట్టాలనిపిస్తే నో ప్రాబ్లం, రైజ్ యువర్ వాయిస్, నో ఇష్యూ. ఇది ఆరాధన సంఘం, మనమందరం కలిసి ఉన్నాం. మన గొంతులు ఆయనకు వినిపిద్దాం, మొరపెడదాం. నన్ను అభిషేకించు ప్రభువా, నన్ను అభిషేకించు ప్రభువా. ప్రియులారా, మనలో ఎంతమంది ఈ అభిషేకపు అనుభవంలోకి వచ్చి మళ్ళీ జారిపోయి ఉన్నామో ప్రార్థిద్దాం, పశ్చాత్తాపడదాం, దేవుని అడుగుదాం. తిరిగి నన్ను అభిషేకించు ప్రభువా, తిరిగి నీ పవర్ నాకు దయచేయి ప్రభు. అలాగే ఎంతమందికి అయితే ఆ అనుభవమే ఇంతవరకు లేదో, దేవుని శక్తి మీద, ప్రతి విషయానికి దేవుని శక్తి మీద ఆధారపడడం, దేవుని శక్తి చేత నడవడం, ఇంతవరకు ఆ అనుభవంలోకే ఎవరైతే రాలేదో వారు కూడా మొరపెట్టి దేవుని అడుగు, దేవా నాకు ఈ అనుభవాన్ని దయచి నీ అభిషేకపు శక్తిని నాలో ప్రవహింపచేయి. దయచేసి ప్రార్థనా హృదయంతో అందరం లేచి నిల్చుందామండి, దేవుని అడుగుదాం. దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమించాడు. తను ప్రేమిస్తున్న బిడ్డలకి అడిగింది ఇవ్వడా, ఖచ్చితంగా ఇస్తాడు. దేవుని ముందు ఒప్పుకుందాం. అవును ప్రభువా, ఎన్నోసార్లు తండ్రి నువ్వు చెప్పినప్పటికీ నేను పాటించలేదు, ఎన్నోసార్లు నా జీవితంలో అవిధేయ చూపించాను.
కానీ నాకు అవసరం ప్రభువా, నీ శక్తి నాకు అవసరం. నన్ను విడివకయ్యా, నన్ను బలపరచు ప్రభువా. ఈరోజు నాకు అర్థమైంది తండ్రి, ప్రతి విషయానికి ప్రభువా నీ శక్తి నాకు కావాలి. నాకుగా నేను చేసుకోలేను ప్రభువా, నా వల్ల కాదు ప్రభువా. నీ అభిషేకపు శక్తి నాకు దయచేయండి, సహాయం చేయండి. దారి తప్పిన గొర్రె పిల్లను వెదకి రక్షించిన కాపరి, దారి తప్పిన గొర్రె పిల్లను వెదకి రక్షించిన కాపరి, యేసయ్యకు ఏమివ్వగలను, ఏమిచ్చి తీర్చగలను రుణము, యేసయ్యకు ఏమివ్వగలను, ఏమిచ్చి తీర్చగలను రుణము. అందరం పడుకుందాం. దారి తప్పిన గొర్రె పిల్లను వెదకి రక్షించిన కాపరి, యేసయ్యకు ఏమివ్వగలను, ఏమిచ్చి తీర్చగలను రుణము, యేసయ్యకు ఏమివ్వగలను, ఏమిచ్చి తీర్చగలను రుణము. ఇది నా కథ, ప్రేమ కథ, యేసయ్య నాపై చూపించిన ప్రేమ కథ. ఇది నా కథ, ప్రేమ కథ, యేసయ్య నాపై చూపించిన ప్రేమ కథ. దేవా, నేను నిన్ను వెతకపోయినా నువ్వే నన్ను వెతక రక్షించావు ప్రభువా. ఎన్నోసార్లు నేను నిన్ను గాయపరిచినా నన్ను నువ్వు స్వస్థపరిచావు ప్రభువా. ఎన్నోసార్లు తండ్రి నీకు నమ్మక ద్రోహిని నేను జీవించిన నువ్వు నన్ను మరవలేదు ప్రభువా. నాకు ఎదురు చూసావు తండ్రి. కనుకనే ప్రభు ఈ అభిషేకం నేను అడుగుతున్నాను. నా అతిక్రమాలను మన్నించండి, నా విశ్వాసాన్ని మన్నించండి. నాకు నీ శక్తి కావాలి ప్రభువా. నన్ను బలపరచండి, నాకు సహాయం చేయండి ప్రభువా. నేతనను వెదకకపోయినా తానే వెదకి రక్షించెను, నేతనను వెదకకపోయినా తానే నన్ను వెదకి రక్షించెను, నేతనను గాయపరచిన తానే నన్ను స్వస్థపరచెను, నేతనను గాయపరచిన తానే నన్ను స్వస్థపరచెను. నన్ను నమ్మిన తండ్రికి విశ్వాసఘాతకుడైతిని, నన్ను నమ్మిన తండ్రికి విశ్వాసఘాతకుడైతిని. అయినా నన్ను మరువలేదు, నాకై ఎదురు చూచినాడు. అయినా నన్ను మరువలేదు, నాకై ఎదురు చూచినాడు. ఇది నా కథ, ప్రేమ కథ, యేసయ్య నాపై చూపించిన ప్రేమ కథ. ఇది నా కథ, ప్రేమ కథ, యేసయ్య నాపై చూపించిన ప్రేమ కథ. తన మాటనే వినకుంటిని, చెడుదారి పట్టి పోతిని. తన మాటనే వినకుంటిని, చెడుదారి పట్టి పోతిని. దుర్వ్యసనములకు నేను బానిసగా మారిపోతిని, దుర్వ్యసనములకు నేను బానిసగా మారిపోతిని. తానిచ్చిన స్వాస్థ్యమును నే పాడు చేసి ఉంటిని, తానిచ్చిన స్వాస్థ్యమును నే పాడు చేసి ఉంటిని. అయినా విడువలేదు నన్ను, నాకై ఎదురు చూచెతాను. అయినా విడువలేదు నన్ను, నాకై ఎదురు చూచెతాను.
ఇది నా కథ, ప్రేమ కథ. యేసయ్య నాపై చూపించిన ప్రేమ కథ. ఇది నా కథ, ప్రేమ కథ. యేసయ్య నాపై చూపించిన ప్రేమ కథ. నా కథ, ప్రేమ కథ. యేసయ్య నాపై చూపించిన ప్రేమ కథ. యేసయ్య నాపై చూపించిన ప్రేమ కథ. యేసయ్య నాపై చూపించిన ప్రేమ కథ. పరిశుద్ధుడా, మా గొప్ప తండ్రి, ఇటువంటి ప్రేమను నాపై చూపించావు ప్రభువా. నన్ను ఎన్నుకున్నావు తండ్రి, మమ్మల్ని ఎన్నుకున్నావు ప్రభువా. అటువంటి ప్రేమతో మమ్మల్ని ఎన్నుకుని మా ప్రతి ఒక్కరికి తండ్రి ఈ భూమి మీద ఒక పని ఇచ్చావు. అది కుటుంబ పని అయిండొచ్చు, ఈ యొక్క సంఘములో పని అయిండొచ్చు, మేము జీవించే సొసైటీలో ఉన్నటువంటి పని అయిండొచ్చు, మేము వర్క్ చేసే దగ్గర అయిండొచ్చు. ఏ బాధ్యతని మాకు అప్పచెప్పావు అవన్నీ చేయడానికి నా తండ్రి, ఈ యొక్క సత్క్రియలు చేయడానికి ప్రభువా నీ అభిషేకం మాకు అవసరం. ఏ మేలు చేయడానికైనా ప్రభువా నీ అభిషేకం మాకు అవసరం. మమ్మల్ని బలపరచండి, మాకు సహాయం చేయండి. మా కుటుంబాలను కట్టుకోగలిగే శక్తి మాకు దయచేయండి. మా సంఘాన్ని మేము చక్కగా బలపరుచుకునే శక్తిని మాకు దయచేయండి. మా వ్యక్తిగత జీవితాల్ని బలపరుచుకొని నీలో సాంగత్యంలో అభివృద్ధి చెందేలా మాకు శక్తి దయచేయండి. మేముంటున్నటువంటి ఆఫీసుల్లో, మేము చదువుతున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్లో, మేముంటున్నటువంటి సొసైటీల్లో తండ్రి మమ్మల్ని ఎక్కడైతే ఉంచావో అయ్యా, నీ పని మేము చేయడానికి, నువ్వు మాకిచ్చిన పని చేయడానికి నీ శక్తి మాకు అవసరం. మమ్మల్ని బలపరచమని, సహాయం చేయమని, నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. కూర్చున్నామండి. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్.